వెల్కమ్ టు కే న్యూస్. నేను నిఖితా నెల్లుట్ల. ఈరోజు మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ స్పీకర్, పాజిటివ్ సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్ జిసి కవిత గారు. ఈరోజు మేడంని అడిగి మనం అసలు సంతోషం అంటే ఏంటి, నార్మల్గా కష్టపడితే సంతోషం వస్తుంది, కానీ ఈ రోజుల్లో సంతోషపడడానికి కష్టపడాల్సి వస్తుంది. చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం చూస్తున్నాం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మెంటల్ హెల్త్ మీద ఫోకస్ అంటే మానేసి చిన్న చిన్న వాటికి బాగా అప్సెట్ అయిపోతూ పెద్ద పెద్దగా ఆలోచిస్తున్నారనమాట. దీనికి సంబంధించి ఇంకా చాలా విషయాలు, హ్యాపీనెస్ కానివ్వండి, పాజిటివ్గా లైఫ్ని లీడ్ చేయడం విషయం గురించి కూడా మేడంతో చాలా విషయాలు మాట్లాడుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్కారం. మిమ్మల్ని చూస్తేనే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో మేడం, సైకాలజిస్ట్ ఫస్ట్ నార్మల్గా వింటాం చైల్డ్ సైకాలజిస్ట్, మరి మీరు పాజిటివ్ సైకాలజిస్ట్ ఏంటి మేడం? ఇది జనరల్గా చూసాము అంటే కనుక సైకాలజీ అంటే చాలా వరకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యకి పరిష్కారం కింద, అంటే మానసిక సమస్యకి పరిష్కారం కింద ఆలోచించేబడ్డ సబ్జెక్టే సైకాలజీ. గత ఒక 20-25 సంవత్సరాల నుంచి అసలు సమస్య రాకుండా ముందు జాగ్రత్త చర్యగా మనము ఎలాగా పాజిటివ్గా లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, పాజిటివ్గా లీడ్ చేయడం అంటే మన ఆలోచన విధానంలో కానీ, లేకపోతే మనలో ఉన్న ఎమోషనల్ కంట్రోల్ కానీ, మనము చేస్తున్న బిహేవియర్లో కానీ ఎలాంటి ఒక మార్పులు తీసుకొని రావడం మూలాన సమస్య వచ్చినా కూడా సమస్యని ఈజీగా పరిష్కరించుకుని ఒక మానసిక సమస్యకు గురవ్వకుండా ఎలా ఉండొచ్చో అనడమే పాజిటివ్ సైకాలజీ. సో దీంట్లో మనము హ్యాపీనెస్ గురించి మాట్లాడుకోవచ్చు, వెల్ బీయింగ్ గురించి మాట్లాడుకోవచ్చు, దీంట్లో 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 చాలా గురించి, అంటే ఎలాంటి ఒక ప్రాబ్లం వచ్చినా కూడాను దాన్ని ఫేస్ చేసే విధానాన్ని, పాజిటివ్గా చేసే విధానాన్ని మార్చగలిగే మైండ్ సెట్ తీసుకురాగలిగేది పాజిటివ్ సైకాలజీ అని జనరల్గా అంటాం. సో అంటే నార్మల్గా మీ స్టడీస్ ఏంటి మ్యామ్? ఇదెందుకు చేయాలనుకున్నారు? నేను ఒక 10-12 ఇయర్స్ ముందు వరకు కూడాను నేను యాక్చువల్గా క్లినికల్ దాని మీదే ఎక్కువ ఫోకస్లో ఉండేదాన్ని. బట్ నాకు అనిపించింది ఏంటి అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సమస్య వచ్చేంత వరకు ఆగాల్సిన అవసరం ఏమున్నది అన్న ఆలోచన ఎప్పుడు రావడం మొదలైందో, అంటే బేసిక్గా బీయింగ్ ఎ స్పిరిచువల్ పర్సన్, ఒక క్రియా మెడిటేటర్గా లేకపోతే శ్రీవిద్య ఉపాసకిగా నాకు ఆలోచన ఎలా వచ్చింది అంటే, ఓకే మనము ఎగ్జిస్ట్ అవుతున్నందుకు ఒక మీనింగ్ అండ్ ఒక పర్పస్ అన్నది డెఫినెట్గా అంటే ఏర్పరచుకోవాల్సిన అవసరం ప్రతి మనిషికి కూడా ఉంటుందని నేను చాలా గట్టిగా నమ్ముతాను. సో ఇలాంటి ఒక ఆలోచన విధానంలో పుట్టుకొచ్చిందే అసలు నేను సైకాలజీ అంటే ఎందుకు సమస్య వచ్చేంత వరకు నేను ఆగాల్సిన అవసరం ఏమున్నది, సమస్య రాకుండా ముందుగా మనం ఎందుకు వెళ్ళకూడదు, అంటే ఒక ప్రివెంటివ్గా ఎందుకు వెళ్ళకూడదు అని ఆలోచన వచ్చినప్పుడు నేను ఏం చేస్తే బాగుంటుంది నేను ఆలోచించడం, అంటే ఈ ఆలోచించే పరికరంలోనే ఈ పాజిటివ్ సైకాలజీ అప్పుడే కొత్తగా బడ్డింగ్ అవుతున్న ఒక సబ్జెక్ట్ ఇది. సో ఆ సబ్జెక్ట్ నాకు ఇంట్రెస్ట్ ఎక్కువయ్యి ఇంకా నేను ఇంటర్నేషనల్ పాజిటివ్ సైకాలజీ అసోసియేషన్ వాళ్ళని జాయిన్ అయ్యి ఇంకా అక్కడి నుంచి లేటెస్ట్ రీసెర్చ్ వర్క్స్ ఏం జరుగుతున్నాయని ఆ రీసెర్చ్ వర్క్స్ని నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాను. సో దట్ ఇస్ హౌ ఆ షిఫ్ట్ అన్నది ఏర్పడింది. ఇప్పుడు పాజిటివ్ సైకాలజీలోనే పిహెచ్డి చేశారు? పాజిటివ్ సైకాలజీ పిహెచ్డి చేశాను. సో మ్యామ్, ఇప్పుడు మీరు నాకు నార్మల్గా మీ టార్గెట్ అని చెప్పారు, అప్పుడు ఇన్ని లక్షల మందికి నేను ఒక హ్యాపీనెస్ని పరిచయం చేయాలి అని. సో ఆ టార్గెట్ ఎంతవరకు రీచ్ అయింది ఇప్పటి వరకు? ఇప్పుడు 5.75 lakhs రీచ్ అయ్యాను. ఒక 1 million లైఫ్స్ టచ్ చేయాలి అన్నది నా ఉద్దేశం. సో బేసిక్గా నేను అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటి అంటే, కోట్ల మంది ఉన్నప్పుడు ఎందుకు మిలియనే అని అనుకోవచ్చు. సో ఫస్ట్ ఏదో ఒక నెంబర్ ఉంటేనే ఒక మోటివేషన్ అన్నది ప్రతి మనిషికి ఉంటుంది. సో ఒక 1 million లైఫ్స్ టచ్ చేస్తే వాళ్ళ నుంచి వాళ్ళ జనరేషన్స్, వాళ్ళ తరాలకు అన్నవి స్ప్రెడ్ అవుతూ వెళుతుంది. సో నేను ఒక 1 million లైఫ్స్ అయితే టచ్ చేయాలి. యావరేజ్ లైఫ్ స్పాన్ ఒక 70 ఏళ్ళు బతికినా కూడాను. సో ఈ 70లో ఒక 1 million లైఫ్స్ టచ్ చేయాలన్న ఆలోచనతో వెళ్ళాను. ఇప్పుడు 5.75 lakhs వరకు వచ్చాను. అంటే దానికి బేస్ ఏంటి మ్యామ్? ఎలా వెళ్తున్నారు, ఎలా అప్రోచ్ అవుతున్నారు జనాలని? చాలా వరకు ఇది అంటే ఇప్పుడు నేను అవకాశాన్ని తీసుకుంటాను. అవకాశం రెండు ఉంటాయి ఎప్పుడు జీవితంలో. ఒకటేంటి అంటే అవకాశాలు తీసుకోవడము, ఒకటేమో అవకాశాలు రావడం. చాలా వరకు ఏంటి అంటే అవకాశాలు రావడం గురించి మనం ఆలోచించడం అన్నది చేస్తూ ఉంటాం. సో నా కంపెనీలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి నేను రన్ ఏ కంపెనీ. ఈ కంపెనీలో మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కానివ్వండి, లేకపోతే మెంటల్ వెల్ బీయింగ్ ట్రైనింగ్స్ కానివ్వండి అన్నవి నడుస్తూ ఉంటుంది. సో నేను దీంట్లో హ్యాపీనెస్ అనేది అన్నిట్లో ఒక భాగం చేసేసాను.
ఓకే వాళ్ళు అదే అడిగినా కదా అడగకపోయినా సెంటర్ ఫర్ పాజిటివ్ సెంటర్ ఫర్ పాజిటివ్ లెర్నింగ్. సో నేను దీన్ని ఒక భాగంగా మార్చేశాను. ఎందుకు అంటే ఇప్పుడు దేనికోసమో చూస్తున్న వాళ్ళకి హ్యాపీనెస్ స్ట్రాటజీస్ లేకపోతే మనం అసలు ఎక్కడ తప్పులు చేస్తున్నాం, మన ఆలోచన విధానాల్లో తప్పులు ఎక్కడున్నాయో ఇవి కొంత అవేర్నెస్ అన్నది క్రియేట్ చేయగలిగితే గనక సో నేను సాధించాలనుకుంటున్న ఒక పాత్వేలో నేను సాధించగలన ఉద్దేశంతో నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్. సో ఈ అవకాశాలు అన్నవి తీసుకోవడం మొదలు పెట్టాను. ఓకే సో అట్లాంటి ఎక్కడెక్కడ మేడం స్కూల్సా కాలేజెస్ ఇవన్నీ ఎలా రీచ్ అవుతున్నారు? సంతోషం అన్నది ప్రతి మనిషికి అవసరం అండి. సో నేను ఎలా అంటే ఇట్ కుడ్ బి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒకసారి నేను శ్రీహరికోట వెళ్తున్నాను, ట్రైన్లో వెళుతున్నాను యాక్చువల్గా. నా ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఇలాగ జనరల్ డిస్కషన్ ఒకరినొకరు తెలుసుకోవడం యూనో సిచ్యువేషన్లో వాళ్ళ సమస్య అన్నది ఏంటో సంథింగ్ దే స్టార్టెడ్. నేను సైకాలజిస్ట్ అనగానే ఇంకా ఆటోమేటిక్గా పీపుల్ ప్రాబ్లమ్స్ అన్నవి మొదలవడం చాలా సహజం యాక్చువల్గా. సో స్టార్ట్ అయ్యి నేను ఇంకా మాట్లాడుతూ ఉన్నాను. నా పక్కనున్న వాళ్ళ అలా దే వర్ ఆల్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్గా. సో నేను ఇంకా ఈ హ్యాపీనెస్ గురించి మాట్లాడుతూ అసలు మనం చేస్తున్న అంటే జనరల్గా దాని హ్యాపీనెస్ అనేది మనం ఎలా చూడాలి, అసలు ఎలా ఆలోచించగలగాలి, సో వీటి గురించి నేను చెప్తూ ఉంటే సడన్గా నేను ఎన్గ్రాజ్ అయిపోయినాను ఆ టాక్లో. అసలు సడన్ గా చూస్తే మొత్తం ఆ భోగి అంతా ఇలా వచ్చి నిల్చొని ఉన్నారు, వింటున్నారు. సో నాకు అప్పుడు అర్థమైంది అంటే దట్ వాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నేను అనుకున్నాను సో మనం ఇక్కడ ఏదో సంతోషం ఒక మనిషికి ఇవ్వడానికి ఒక సామాజిక బాధ్యతగా ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్, ఒక పొజిషన్, ఒక ప్రొఫైల్ ఉండాల్సిన అవసరం లేదు, ఎలాంటి సిచ్యువేషన్ అన్నా తీసుకొని పంచగలగాలి అన్న ఆలోచనతో మొదలు పెట్టాను. సో ఇప్పుడు ఎక్కడ సిచ్యువేషన్ దొరికితే నేను ఐ ట్రై టు సీ దట్. ఓకే ఇంకొకటి మ్యామ్ హ్యాపీనెస్ ఈజ్ అవర్ బర్త్ రైట్ అనేది కూడా ఎక్కువ చెప్తుంటారు, దాని గురించి చెప్పండి. సో నేను ఈ సంతోషం గురించి అవేర్నెస్ తీసుకురావాలి అన్నది నా ఆలోచన. అంటే ఈ టెక్నాలజీ ఈ 21st century టెక్నాలజీ డ్రివెన్ వరల్డ్ రాకముందు చూశారు అంటే మానసిక సమస్యలు కూడా ఒక రకంగా తక్కువే ఉండేది. అండ్ ఐ ఫెల్ట్ పీపుల్ అంటే ఐ వాజ్ మోర్ హ్యాపీయర్ డ్యూరింగ్ మై చైల్డ్హుడ్. సో నాకు ఒక సమ్మర్ హాలిడేస్ అన్నా, లేకపోతే ఒక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక నాని ఇంటికి వెళ్ళాలన్నా, ఎవరింటికి వెళ్ళాలన్నా కూడాను ఇట్ యూస్ టు బి ఎ వెరీ బ్యూటిఫుల్ ఎమోషన్ ఫర్ అస్. నేను రీసెంట్గా పిల్లల్ని నేను అడుగుతున్నాను, ఏంటి నాన్న సమ్మర్కి ఎక్కడికి వెళ్ళావు, ఏమన్నా మా నైబర్హుడ్లో ఎవరినో ఒకరిని అడుగుతుంటే మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు, వెరీ బ్యూటిఫుల్, బాగా ఎంజాయ్ చేసావా అంటే మా మమ్మీ నన్ను ఫారిన్ ట్రిప్ తీసుకెళ్ళలేదు అంటున్నాడు. అంటే ద చైల్డ్ కుడ్ నాట్ సీ ద ఎమోషన్ ఆఫ్ బీయింగ్ విత్ అ ఫ్యామిలీ, బీయింగ్ విత్ ఎ పర్సన్. అండ్ ఎంతసేపు కూడాను ఒక స్టేటస్ అంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అనుకోండి, కారణాలు ఏమన్నా కానివ్వండి, అసలైన సంతోషం అనుభవించే ఒక ఆస్పెక్ట్స్ ఏమున్నాయో అందులోంచి బయటపడిపోయి వీళ్ళు ఎంతసేపు స్టేటస్కి సంబంధించిన సింబల్స్తో సంతోషాన్ని వెతుక్కోవడం అన్నది జరగడం వేసేసుకుంటున్నారు. అంటే ఫారిన్ ట్రిప్ వెళితే హ్యాపీనెస్, ఐఫోన్ కొంటే హ్యాపీనెస్, యూనో పిజ్జా తింటే హ్యాపీనెస్, ఆర్ ఒక షాపింగ్ మాల్కి వెళ్తే హ్యాపీనెస్. అంటే వీళ్ళకు బేసిక్ హ్యూమన్ ఎగ్జిస్టెన్షియల్ హ్యాపీనెస్ నుంచి బయటపడిపోయి ఎక్కువ ప్లాస్టిక్ హ్యాపీనెస్కి వాళ్ళు లోనవ్వడం అన్నది జరుగుతోంది పిల్లల్లో ఈ జనరేషన్. ఇన్ఫ్యాక్ట్ అది చాలా జరుగుతుంది. సో ఈ ఆస్పెక్ట్ నుంచి వర్కౌట్ చేయాలి అన్న నుంచి వచ్చింది హ్యాపీనెస్ ఈస్ యువర్ బర్త్ రైట్. అంటే హ్యాపీనెస్, సంతోషం ఫీల్ అవ్వడానికి వస్తువులో పరికరాలు అక్కర్లేదు. వాట్ యూ నీడ్ ఇస్ అ మైండ్ సెట్. And what you need is ability to experience and enjoy the relationships with you. So happiness అనేది అక్కడే మొదలవుతుంది. ఎందుకంటే ఏ మనిషికి ఇప్పుడు ఈ కాలంలో మనము సూసైడ్స్ కూడాను ఎక్కువ చూస్తున్నాం. మనం అసలు ఏజ్ కూడా సంబంధం లేదు. ఇప్పుడు ఫెయిల్ అయిపోతే సూసైడ్, అమ్మాయి వద్దంటే సూసైడ్, అబ్బాయి వద్దనంటే ఇంకోటి కొత్తగా ఏంటంటే పిల్లలకు ఫోన్లు, చిన్న స్కూల్ పిల్లలు మమ్మీ ఫోన్ గుంజుకుందని, ఫోన్ వల్ల కొట్టిందని సూసైడ్లు చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే వీళ్లకు సంతోషం అనే ఒక ఎలిమెంట్ ఏది ఉన్నదో, ఈ సంతోషం అన్నది వస్తువులతోనూ వీళ్ళ స్టేటస్తోనూ సమాజంలో అది ఎందుకు అంటే నాకు ఐఫోన్ వచ్చింది అంటే వెంటనే సోషల్ మీడియాలోనో ఫ్రెండ్స్లో పెట్టాలి, లైక్స్ రావాలి. సో దెర్ ఇస్ బీన్ సో మచ్ ఆఫ్ ప్లాస్టిక్ ఎమోషన్స్ దట్ ఆర్ బీయింగ్ raised in a human being. వాళ్ళు they have seen a true అంటే ఒక చెట్టు నీడ కింద కూర్చొని రాళ్ళు పెట్టుకొని ఇలా ఆడుతుంటే కూడా they used to feel very happy. ఇప్పుడు అంత ఫోన్ ఇచ్చినా they are not happy. అంతే కదా, ఇంకేదో ఎందుకు అంటే
ఆ ట్రూ హ్యాపీనెస్ రియలైజేషన్ అన్నది అండ్ ఒక మనిషికి సర్వైవల్ తర్వాత ఈ ఎక్కువ ఈ ప్లాస్టిక్ హ్యాపీనెస్ కాకుండా ఈ చిన్న చిన్నవి అంటే అవేర్నెస్ అన్నవి పెంచాలి. ఈ చుట్టుపక్కల అవేర్నెస్ పెంచగలిగినప్పుడు అంటే నా చుట్టుపక్కల నేను మీతో మాట్లాడుతున్నాను, ఓకే ఈ రిలేషన్షిప్లో ఉన్న హ్యాపీనెస్ ఏంటి, నేను ఒక చెట్టులో ఉన్న ఒక నేచర్ ప్రకృతిలో ఉన్నాను, ఈ చెట్టుతో నాకున్న హ్యాపీనెస్ ఏంటి. సో ఈ రియల్ వాల్యూ ఆఫ్ హ్యాపీనెస్ విత్ ద పీపుల్ విత్ ద నేచర్ అన్నది మిస్ అయిపోయి ఎంతసేపు ఒక టెక్నాలజీ, ఒక గేమింగ్, ఒక ఇది వీటితో ఎక్కువ అవ్వడం మూలాన ఈ పిల్లలకి హ్యాపీనెస్ తెలియట్లేదు. సో ఈ ఏరియాలో నేను ఎక్కువ వర్క్ చేస్తున్నాను. అంటే ఎట్లా మ్యామ్, ఏ రకంగా వర్క్ చేస్తున్నారు, ఎలా అప్రోచ్ అవుతున్నారు? ఇది బేసిక్గా అవేర్నెస్ వర్క్ షాప్స్, ఇవన్నీ అవేర్నెస్ వర్క్ షాప్స్ ఏది తీసుకున్నా కూడాను. సో ఇక్కడ నేను మొదట్లో ఏంటి అంటే అసలు మనము ఆలోచించే విధానాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే బేసిక్గా ఏంటంటే ఆలోచించే విధానాన్ని మార్చడం కంటే కూడాను ఆలోచించే విధానంలో ఉన్న ఫ్లాస్ని యూనో చేస్తాను. లైక్ ఇంత ముందర నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్, నువ్వు అమ్మమ్మింటికి వెళ్ళి వచ్చేసాను, నేను ఫారిన్ ట్రిప్ ఏం వెళ్ళలేదు అని అంటే ఐ కాంట్ రియలీ రిలేట్. నా టైంలో అమ్మమ్మింటికి వెళ్ళడం ఇట్ సెల్ఫ్ వాస్ ఎ వెరీ బిగ్ థింగ్. యాక్చువల్గా ఎదురు చూసేవాళ్ళం మా సమ్మర్ వెకేషన్స్ అంటే. ఇప్పుడు ఇట్ డస్ నాట్ మేక్ ఎ డిఫరెన్స్. అంటే ఒక తల్లిదండ్రులతో ఇంట్లో ఉండడం ఇట్ ఈస్ నాట్ గివింగ్ దమ్ హ్యాపీనెస్. పిల్లలకి ఎంతసేపు కూడాను ఏదో కావాలి, ఏదో అంటే ఏది కావాలో అని మీకు రోజు రోజుకి అన్నవి పెరిగిపోతూ ఉన్నది. సో బేసిక్గా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను నేను. ఇన్ఫ్యాక్ట్ ఆల్ మై హ్యాపీనెస్ ఇస్ యువర్ బర్త్ రైట్ టాక్స్ ఏమున్నాయో అన్నీ నా ఇంటెన్షన్ ఏంటి అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇస్ ద ఫస్ట్ ఐడియా. అంటే వీళ్ళు ఆలోచించే విధానాల్లో ఎక్కడ తప్పులు ఉంటాయి అన్నది. రెండోది ఏంటి అంటే టు బీ యువర్ యునీక్ సెల్ఫ్. ఇంకొక రెండో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అందరూ ఒకరిని ఇమిటేట్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తున్నారు. అంటే ఎవ్రీబడి వాంట్స్ టు బీ సంబడి ఎల్స్. సో అండ్ ఇక్కడ బ్యూటీ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే ఎవ్రీబడి ఈజ్ సో యునీక్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ అ బ్యూటిఫుల్ బ్లూ ప్రింట్ ఆఫ్ దెమ్సెల్స్. ఈ బ్లూ ప్రింట్ని వాళ్ళకి కనీసం తెలియని కూడా తెలియదు. వాళ్ళలో ఉన్న క్వాలిటీ ఏంటి, వాళ్ళలో ఉన్న ఆ బ్యూటీ ఏంటి అర్థం చేసుకొని రికగ్నైజ్ చేసే అంత ఆలోచన కూడా ఎవరు పెట్టట్లేదు. అసలు స్కూల్ నుంచి వీళ్ళకి అవేర్నెస్ రావట్లేదు, తల్లిదండ్రుల నుంచి అసలు రావట్లేదు. నువ్వు అక్కడి నుంచి చూసుకో, వీళ్ళలాగుండు, వాళ్ళలాగా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక చైల్డ్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, యూ అప్రిషియేట్. ఎందుకంటే ప్రతి మనిషికి అతి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఒక సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెన్స్ ఆఫ్ వర్త్. అంటే నేను ఈ సమాజంలో ఎందుకు పుట్టాను, నా పర్పస్ ఏంటి, నేను ఎందుకు ఉంటున్నాను అండ్ నాకున్న విలువ ఏంటి. ఇప్పుడు నేను అందరిలాగా ఉంటే నా విలువ ఏముంది అక్కడ? సో ఐడెంటిటీ వాళ్ళకు ఉండాలి. ఆ యునీక్నెస్ అన్నవి రికగ్నైజ్ చేయాలి పేరెంటింగ్లో. అంటే ఇక్కడ హ్యాపీనెస్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎవ్రీ స్పేస్. పేరెంటింగ్లో ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. రెండోది ప్రతి ఒక్కరూ డాక్టర్, ఇంజనీర్ అవ్వాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ సో మెనీ ప్రొఫెషన్స్ దట్ వీఆర్ లుకింగ్ ఇంటూ. ఒక చైల్డ్ ఒక దాంట్లో ఉన్నారు అంటే ఆ చైల్డ్ దాంట్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి అవి వెతకట్లేదు. చాలా బ్లైండ్ ఫోల్డ్గా ఒక కెరియర్ అండ్ డెసిషన్ అన్నది జరుగుతూ ఉంది. సో ఆ ఏరియాస్లో కూడా అవేర్నెస్ అన్నది క్రియేట్ చేస్తున్నాను. మూడోది ఏంటి అంటే నేను యాజ్ అ స్పిరిచువల్ పర్సన్ ప్రతి ఒక్కరికి కూడాను ఒక స్పిరిచువల్ యాంగిల్లో బిలీఫ్ ఉండాలి అన్నది, ఆ నమ్మకం ఏర్పరచాల్సిన అవసరం ఉన్నది అన్నది నా ఆలోచన విధానం. ఎందుకు అంటే ఎప్పుడు నేను నాకంటే ఒక హయ్యర్ ప్రెజెన్స్ అండ్ మన అందరం కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాము ఈ సమాజంలో అన్న ఆలోచన విధానం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఏంటంటే నేను పక్కన వాడి గురించి ఆలోచించడం మొదలు పెడతాను. ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే మొత్తం లైఫ్ కూడా సర్వైవల్ మూడ్ మీద నడుస్తుంది. ఒకప్పుడు సర్వైవల్ అంటే నిద్ర, ఫుడ్ అండ్ దెన్ మేబీ సర్టన్ బేసిక్ నీడ్స్. ఇప్పుడు సర్వైవల్ అనేది అన్నీ నాకే కావాలి. సర్వైవల్, ద డెఫినేషన్ ఆఫ్ సర్వైవల్ హ్యాస్ చేంజ్డ్. సో ఇది ఇలా కాకుండా మనం ఎలా చేయాలి, దానికి కారణాలు ఏంటంటే కాంపిటీషన్ కావచ్చు అండ్ ప్రతి చిన్నదానికి కూడాను చాలామంది అక్కడ రావడం మూలాన ఏంటి అంటే అందరూ అది ఉంటేనే నాకు గొప్ప, అది ఉంటేనే నాకు విలువ, ఒక స్టాండర్డ్ సెట్ చేసుకుని దాంట్లోనే మూవ్ అవుతున్నారు. సో ఐ థింక్ దట్ ఈస్ అన్ ఏరియా ఆల్సో ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇన్ అవేర్నెస్ ఆన్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆలోచించే విధానంలో, పిల్లలు పెంచే విధానంలో, మీరు ఆలోచించే విధానంలో. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ చూస్తున్నాను, దే ఆర్ వర్కింగ్ ఫర్ 4 డిఫరెంట్ టైమ్ జోన్స్. 4 డిఫరెంట్ టైమ్ జోన్స్కి వర్క్ చేసి ఇప్పుడు నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు? నీ రిలాక్సేషన్ టైం ఏంటి? నీ ఫ్యామిలీతో నువ్వు ఉండగలుగుతున్నావు, నువ్వు టైం ఇవ్వగలుగుతున్నావా? అసలు నీ ఫ్యామిలీ ఏంటో నీకు తెలుసా? నువ్వేంటో నీకు తెలుసా? నోబడీ ఈజ్ స్పెండింగ్ టైం.
దట్ వే. అంటే మీరు వాళ్ళతో అప్రోచ్ అయినప్పుడు ఎలా ఉంటుంది మేడం? వాళ్ళ నుంచి రెస్పాన్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏం చెప్తుంటారు? వాళ్ళు ఏమంటారంటే సర్వైవ్ అవ్వాలి కదా, సర్వైవ్ అవ్వాలి అంటే పని చేయాలి కదా మేడం అని అంటారు. నేనేమంటాను అంటే సర్టన్ థింగ్స్ వచ్చి అన్నీ కూడాను పక్కన వాడు ఇన్ని చేస్తున్నాడు మనం చేస్తున్నాం అని కాదు, నువ్వు ఎంత చేయగలవు అన్నది నువ్వు ఆలోచించు. ఎందుకు అంటే ఇప్పుడు మనము ఫోకల్ పాయింట్ ఉంటుంది, ఈ ఫోకల్ పాయింట్లో నేనేం చేస్తున్నాను, నాకెంత కావాలి అన్న క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 టైమ్ జోన్స్లో 3 టైమ్ జోన్స్లో పనిచేయాల్సిన అవసరం లేదు. ఐ కెన్ బి వెరీ ఓపెన్ ఇన్ సేయింగ్ నో. ఐ కెన్ సే 2 టైమ్ జోన్స్. ఇప్పుడు పక్కన మేనేజ్మెంట్ కూడా ఇది పెంచుతుందంటే కారణం దానికి ఎవరు? మనమే కదా, మనం ఇస్తున్నాం కదా వాళ్ళకి ఆప్షన్, మనం ఇస్తేనే కదా. ఇప్పుడు మొత్తం కాదు, ఇది కాదు, కరెక్ట్ కాదు, మనకు నా ఫ్యామిలీకి నేను టైం ఇవ్వాలి, నా ఫ్యామిలీతో ఉండాలి, నా మాట్లాడాలి, నా ఫ్యామిలీ గురించి అర్థం చేసుకోవాలి, పిల్లలతో ఉండాలి. ఇప్పుడు అందరూ ఉంటున్నారు, ఎందుకు ఒంటరి అయిపోతున్నారు ఇంట్లో? అంతే కదా, తల్లి ఉంటున్నారు, తండ్రి ఉంటున్నారు, ఎందుకు ఒంటరి అవుతున్నారు? వై దే ఆర్ నాట్ ఏబుల్ టు బీ టుగెదర్? ఎందుకు అంటే ఫిజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారు, ఎమోషనల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. చాలా వరకు ఒంటరితనానికి, ప్రతి చెడు పనికి ఈ సమాజంలో ఉన్న మెయిన్ కారణం ఏంటి అంటే ఒంటరితనం. ఎందుకంటే దెర్ ఇస్ నో ఎమోషనల్ కనెక్షన్ బిట్వీన్ ద పీపుల్. అది ఫ్రెండ్స్ టు ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ టు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దెర్ ఇస్ నో ఎమోషనల్ కనెక్షన్. ఒకప్పుడు ఇది ఉండేది, డబ్బు లేకపోతుంది, ఫిజికల్ నీడ్స్ తక్కువ ఉండేది, ఎమోషనల్ నీడ్స్ ఉండేటప్పటికి ఆ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్ అనేది ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు నౌ దెర్ ఇస్ నో ఫుల్ఫిల్మెంట్. అన్నీ ఇస్తున్నారు, వీళ్ళు అడిగే కొద్దీ 4 ట్యూషన్లు పెట్టేస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ నోయింగ్ వాట్ ఎ చైల్డ్ వాంట్స్, వాట్ ఎ పర్సన్ వాంట్స్. వాళ్ళకేం కావాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు. లేకపోతే 3 టైమ్ జోన్లో వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది? అంతే కదా. ఇప్పుడు వెన్ ఆల్ ద పీపుల్ స్టార్ట్ థింకింగ్ నా లైఫ్ నాకు ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు 3 టైమ్ జోన్స్లో నేను వర్క్ చేయను కదా. నువ్వు చేస్తున్నావు కాబట్టి అవతల వాళ్ళు ఇస్తున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం అన్నది, సమస్య అన్నది ప్రతి ఒక్కటి మనిషితో స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్గనైజేషనల్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ నాట్ ఎ గవర్నమెంట్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైవేట్ సెక్టర్ ప్రాబ్లమ్. ద ప్రాబ్లమ్ స్టార్ట్స్ విత్ ద హ్యూమన్ బీయింగ్. మనకంటూ కొన్ని రాసి పెట్టుకోవాలి, మనం ఇదే వర్క్ చేస్తాం ఇంత ఫ్యామిలీకి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం వాళ్ళకి నో చెప్పడానికి రెడీగా ఉంటాం. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇక్కడ నీకు నువ్వు ఇంపార్టెంట్, నీకు నీ ఫ్యామిలీ ఇంపార్టెంట్, నీ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్, నీ చుట్టుపక్కల సమాజం ఇంపార్టెంట్, నీ వర్క్ ఇంపార్టెంట్. 5 ఉండాలి. నేను మొత్తం అక్కడికే ఇచ్చేస్తే, వర్క్కే ఇచ్చేస్తే నేను ఎక్కడ నిల్చుంటా? నేను ఐ డోంట్ స్టాండ్ ఎనీవేర్ కదా. హ్యాపీగా ఉండాలన్న థాట్ రావడానికి టైం లేదు. ఎగ్జాక్ట్లీ. అసలు హ్యాపీనెస్ కాదు, ఇదే లైఫ్ అనుకుంటారు. డబ్బులు ఎంత సంపాదిస్తే అది లైఫ్ అనుకుంటున్నారు. ఆ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి కోసం నేను ఇంత వర్క్ చేస్తాను. ఆ చేంజ్ అనేది హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ నుంచి రావాలి, ఆ హ్యూమన్ బీయింగ్ నుంచి రావాలి. అసలు ఆ చేంజ్ వచ్చినప్పుడు అవతల వాళ్ళు మారుస్తున్నారు అంటే నువ్వు అవకాశం ఇవ్వబట్టే మారుస్తున్నారు. అంటే ఇది ఎంప్లాయీస్ వల్లే సాధ్యమవుతుందా మేడం? ఓకే, ఇంత బల్క్ ఉన్న ఎంప్లాయీస్లో ఒక ఆర్గనైజేషన్ చేంజ్ తీసుకురానంత వరకు ఈ ఎంప్లాయీస్ చేసినంత మాత్రాన చేంజ్ వస్తుందా? రావాలండి. ఇప్పుడు చేంజ్ రాకపోవడానికి కారణం కూడా ఎంప్లాయీసే కదా. ఏదైనా మనిషితోనే కదా స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఏది కూడా మైండ్ సెట్టే. ఫైనల్గా హెచ్ఆర్ టీంతో కూర్చొని ఇది కరెక్ట్ కాదు, నువ్వు కాకపోతే ఇంకోరు అంటారు. ఇప్పుడు లేదా అది కరెక్ట్ కాదు, అందరూ కూడా ఒకటే టీం పైన నిల్చుని లేదు ఇది అవసరం అంటే ఒక టైం అవసరం, వాళ్ళ ఫ్యామిలీ అవసరం, లైఫ్. నాకు చెప్పాలి అంటే ద ఫేట్ ఆఫ్ ఐటీ పీపుల్ ఇస్ వెరీ బ్యాడ్. ఐఎమ్ వెరీ ఆనెస్ట్లీ టెల్లింగ్ యూ దిస్. నాకు అనిపిస్తుంది అది. ఎందుకు అంటే 2 టైమ్ జోన్స్ 3 టైమ్ జోన్స్గా వర్క్ చేయడం ఏంటి అసలు? అసలు వాట్ ఈస్ దట్ దే ఆర్ డూయింగ్? ఫైనల్గా ఏం చేస్తున్నారు? నువ్వు సిస్టమ్ అది పోనీ నువ్వు అంతసేపు మనుషులతో గడిపితే ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. యు ఆర్ స్టికింగ్ ఆన్ టు అ సిస్టమ్. అంతే. ఒకప్పుడు నార్మల్ కంపెనీస్లో వర్క్ చేస్తారు, మిషన్ మీద మాట్లాడుకుంటూ వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు ఓటీ చేసినా సరే. కరెక్ట్. అవును. ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు ఆల్ ద టైమ్ దే ఆర్ బిజీ విత్ దేర్ ల్యాప్టాప్స్ అండ్ దే ఆర్ వెరీ వెరీ బిజీ. సో ఫైనల్గా ఎమోషన్స్ తగ్గిపోతున్నాయి. వీళ్ళకు హ్యాపీనెస్ రావట్లేదు వీళ్ళకు అసలు. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ అన్నవాడు ఎంత మారినా కూడా ఎమోషన్స్ అయితే మారవు కదా. అవునవును. ఇప్పుడు ప్రతి మనిషికి కూడాను మనం స్పిరిచువల్ నీడ్స్ అంటాం. 4 స్పిరిచువల్ నీడ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషి సర్వైవల్కి. ఫస్ట్ ప్రేమ ఫ్రమ్ యువర్ లవ్ వన్స్, ఫ్యామిలీ అండ్ ఆల్ దిస్. సెకండ్ సేఫ్టీ అంటే ఎమోషనల్ సేఫ్టీ, ఫిజికల్ సేఫ్టీ, ఈ 2 ఇంపార్టెంటే. 3 వచ్చేసి యాక్సెప్టెన్స్. అంటే ఏ పని చేసినా కూడాను, తప్పు చేసినా కూడా ఆ తప్పుని అంటే ఓకే అనిపించుకొని ముందుకు పోనివ్వడము. 4వది ఏంటంటే అప్రిసియేషన్. ఇప్పుడు అందరూ అప్రిసియేషన్ మీద పడుతున్నారు. అప్రిసియేషన్ అంత చేసినాను రావట్లేదు, ఎందుకంటే అది నార్మలైజ్ చేసేసారు. ఇంకా పెంచుతున్నారు, నార్మలైజ్ చేసేస్తున్నారు. సో బికాస్ దే ఆర్ నార్మలైజింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. ఇప్పుడు నార్మలైజ్ చేసే కొద్దీ నీకు అప్పుడు నీకు అప్రిసియేషన్ ఎందుకు వస్తున్నా, వాళ్ళు చేయట్లేదా అంటారు.
ఇప్పుడు అట్లనే కదా మేడం, నార్మల్గా ఎంప్లాయీస్ కూడా పాపం ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కూడా నువ్వు కాకపోతే ఇంకొకరు అది కరెక్ట్ కాదు. యూ కెనాట్ నార్మలైజ్. ఫస్ట్ హ్యూమన్ ఎలిమెంట్ అంటే నేను ఎప్పుడు నా టాక్స్లో చెప్తాను, హ్యూమన్ ఎలిమెంట్ని తీసేయకండి. హ్యూమన్ ఎలిమెంట్కి 4 నీడ్స్ చాలా అవసరం. ఈ లవ్ అన్నది ఇంటి నుంచి వస్తుంది, ఫ్రెండ్స్ నుంచి వస్తుంది, వాళ్ళతో గడిపితేనే కదా అందులో వస్తుంది. అంతే కదా మేడం, గడపకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? సేఫ్టీ, ఎమోషనల్ సేఫ్టీ అంటే నువ్వు నీ బాధ చెప్పుకోవడానికైనా టైం ఉండాలి కదా ఫ్యామిలీ మెంబర్స్తో, వాళ్ళు వినడానికైనా వాళ్ళకి కూడా ఓపిక ఉండాలి కదా. వాళ్ళు కూడా ఇదే మైండ్ సెట్ తో. లవ్ లేనప్పుడు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ప్రేమ లేనప్పుడు చేసుకోపో అంటాం. అది సో ఎవ్రీథింగ్ ద ఫౌండేషన్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ టైమ్ టు ఎక్స్పీరియన్స్ దట్ లవ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్, మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇవన్నీ అక్కడి నుంచి మొదలైనప్పుడు కష్టం సుఖం చెప్పుకోవడానికి వినడానికి ఒకరంటూ ఉంటారు. సో మ్యామ్, ఇది ఎంప్లాయీస్ గురించి చెప్పుకున్నాము. నార్మల్గా ఒక ఉమెన్, ఒక మదర్ ఇక్కడ నుంచి బేస్ నుంచి ఎలా చేంజ్ తీసుకురావాలి పేరెంటింగ్ విషయంలో? ఇప్పుడు మనం చెప్పుకున్న కాన్సెప్ట్ అంతా ఒక ఉమెన్ నుంచి రావాలంటే ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ తనకు తను టైం ఇచ్చుకోవాలండి. ఇక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద విమెన్ వర్కింగ్ నౌ అసలు వాళ్ళు టైం ఇవ్వలేకపోతున్నారు. అంటే చెప్పాలంటే అలసిపోతున్నారు. ఇక్కడ పని చేసుకొని ఆ పిల్లలతో కూర్చొని చేసేంత టైం ఉండట్లేదు. దాంతో టైం ఇవ్వలేకపోవడంతో ఏంటి అంటే 2 ఎమోషన్స్ అన్నవి ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒకటి గిల్ట్. ఎందుకు గిల్ట్? తిట్టేస్తారో రఫ్గా బిహేవ్ చేయడం మూలాన, ఇన్సెన్సిటివ్గా బిహేవ్ చేయడం మూలాన. సో వాళ్ళు ఏంటి అంటే ఆ గిల్ట్తో వాళ్ళు ఉంటున్నారు. ఆ గిల్ట్తో ఏం చేస్తున్నారు? గిల్ట్ని కాంప్రమైజ్ చేయడానికి ఏం చేస్తున్నారు? వాళ్ళు కాంపెన్సేట్ చేయడానికి ఏం చేస్తున్నారు? కొనిచ్చేస్తున్నారు. అంతే, వాళ్ళు అడగకపోయినా లేకపోయినా వాళ్ళకి ఒకటి అడిగితే 2 కొనిస్తున్నారు. సో ఇవంతా ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ గిల్ట్. ఎందుకంటే వీళ్ళు టైం ఇవ్వలేకపోతున్నారు. సో ఒక విమెన్ అన్న ఆవిడ ఏంటి అంటే ఏది ఉన్నా కూడా, అండ్ విమెన్ కానీ మ్యాన్ కానీ, వెన్ యు ఆర్ ఎ పేరెంట్, వెన్ యు ఆర్ అన్ అడల్ట్, వెన్ యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ చైల్డ్తో కనీసం ఒక 2 to 3 hours టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రోజుకి 100% ఇంపార్టెంట్. సో నేను చాలా ఇంపార్టెంట్గా 2 times చాలా ఇంపార్టెంట్ టైమ్స్ ఆఫ్ ద డే వెన్ ఎ విమెన్ హ్యాస్ టు స్పెండ్ ద టైమ్ విత్ ద చైల్డ్ ఆర్ విత్ హర్ పార్ట్నర్. మార్నింగ్ ఒక టైం, నిద్రపోయే ఒక టైం. ఎందుకు అంటే కూర్చొని ఎలా ఉంది, రోజు ఎలా ఉంది, ఏవైంది, నీకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, నువ్వు హ్యాపీగా ఏ మూమెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నావు అంటే హ్యాపీనెస్ అన్నది, ఈ మైండ్ సెట్ అన్నది క్రియేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. పెద్దవాళ్ళలో ఎస్పెషల్లీ ఉంటుంది. సో వీళ్ళేంటి అంటే నువ్వు ఈరోజు అంటే మనకి ఎలా అయిపోయింది అంటే ఎప్పుడు కూడాను మనము నెగిటివ్గా హార్డ్ వైర్ అయ్యి ఉన్నాం. ఎందుకు హార్డ్ వైర్ అయ్యాం నెగిటివ్గా? ఎందుకంటే మనం అందరం సర్వైవ్ అవ్వాలి అంటే ఇది ఒక ఎవల్యూషనరీగా వచ్చిన ఒక మైండ్ సెట్ ఇది. అవునవును. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే అదే కదా, కొత్తగా ఏం రాలేదు. ఎవల్యూషనరీగా అంటే ఫస్ట్ పర్సన్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు అడవిలోకి హంటింగ్ వీటికి వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటే ఇక్కడ ఏదో పులొచ్చి పడుతుందో లేకపోతే నిప్పులు ఇవి వచ్చి కాల్ చేస్తాయో, న్యాచురల్ డిజాస్టర్స్ అయినా పోతుందో, అలా ముందు జాగ్రత్తగా ఆలోచించినప్పుడే వీళ్ళు జాగ్రత్త పడగలరు. ఇప్పుడు ఏంటంటే ఆ జాగ్రత్త పడే స్వభావం ఏది ఉందో అది ఈవెన్ కరెంట్ బిల్ కట్టకపోయినా వచ్చేస్తుంది. పిల్లవాడు ఏ చోట బీరాల్సిన అంటే సేమ్ మైండ్ సెట్ వీ హ్యావ్ బీన్ క్యారింగ్ త్రూ జనరేషన్స్. అండ్ దాంతో ఇప్పుడు ఈ టెక్నాలజీ దాంతో వీ హ్యావ్ బికమ్ మోర్ ప్లాస్టిక్. అంటే ఎమోషనల్ సైడ్ కంటే కూడాను వీఆర్ నౌ మోర్ ఆన్ టు ఫోకస్ ఆన్ టు ద ఇనానిమేట్ థింగ్స్ విచ్ డు నాట్ హ్యావ్ మచ్ ఎమోషన్స్, రైట్? సో మన న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ అన్నవి పోతున్నాయి ఫర్ ఆల్ ద రీజన్స్. సో ఒక విమెన్ అని ఆవిడ ఏంటి అంటే ఫస్ట్ కూర్చొని ఎక్కడ మనం హ్యాపీగా ఫీల్ అంటే ప్రతి మనిషికి కూడాను మనం కూడా ఈరోజు మనం ఈరోజు రోజు అయిపోయి నిద్రపోతున్నాము, ఎన్ని మూమెంట్స్లో హ్యాపీగా ఉన్నాం? నేను ఒక 15 ఏళ్ల క్రితం అనుకుంటాను ఒక స్టడీ ఒకటి చేశాను. ఓకే నాన్న, నువ్వు ఎక్కడ హ్యాపీగా ఉన్నావు చెప్పు అని అంటే చాలాసేపు ఆలోచించి ఒక 3 రోజుల క్రితము నాకు ఒక బొమ్మ కొనుక్కున్నాను, ఆర్ ఏదో కొనిచ్చారో లేదా మార్కులు బాగా వచ్చాయో. సో ఎవ్రీ హ్యాపీనెస్ ఈస్ రిలేటెడ్ టు అన్ అచీవ్మెంట్ ఆర్ టు ఎ పొజిషన్, రైట్? సో నువ్వు బాధ ఎక్కడ పడ్డావంటే అమ్మ తిట్టింది దే హ్యాడ్ సో మెనీ థింగ్స్ టు సే, రైట్? సో మనం హ్యాపీనెస్ అన్నది కాన్షియస్గా మనం అవేర్ అవ్వాలి. ఇప్పుడు నిద్ర లేస్తున్నాం, మార్నింగ్ బతికున్నాం, ఊపిరి పిలుస్తున్నాం, ఈజ్ దట్ నాట్ ఎ రీజన్ టు బీ హ్యాపీ? ఫస్ట్ బతుకుంటేనే కదా అన్ని చేయగలవు. ఆ బతకలేకపోతే ఎలా చేయగలవు? సెకండరీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు ఇంట్లో నువ్వు ఒక ఇంట్లో ఉండగలుగుతున్నావు, రోడ్ సైడ్ చాలా మంది ఉంటున్నారు ఇంట్లో, ఈజ్ నాట్ ఎ రీజన్ టు బీ హ్యాపీ అబౌట్.
అండ్ ఫుడ్ తినగలుగుతున్నావు. ఈజ్ ఇట్ నాట్ అ రీజన్ టు బీ హ్యాపీ అబౌట్? సో నువ్వు చూసారు అంటే లైఫ్లో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ మేక్ యూ హ్యాపీ. ఎందుకంటే అవి లేనప్పుడు ఆ బాధ మనకు తెలుస్తుంది. అవునవును, వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇంకెక్కువ తెలుస్తుంది, అంత మాట్లాడే టైం లేదు. సో నీ అంటం ఏంటి అంటే యూ స్టార్ట్ నోటింగ్ డౌన్ థింగ్స్. మీ ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత నీ ఫ్రెండ్ ఫోన్ చేశారు, చాలా హ్యాపీగా మాట్లాడావు, ఫోన్ పెట్టంగానే మర్చిపోతున్నావు. ఈజ్ ఇట్ నాట్ సంథింగ్ దట్ హస్ మేడ్ యూ హ్యాపీ ఫర్ దట్ డే? ఆర్ ఒకరికి హెల్ప్ చేసావు ఆర్ నీకు ఒకరు హెల్ప్ చేశారు, ఈజ్ ఇట్ నాట్ సంథింగ్ టు ఫీల్ హ్యాపీ అబౌట్? ఆ జాయ్ కానీ దీని. సో మనం ఏంటి అంటే రోజు కూడాను అంటే ప్రతి ఒక్క మనిషి కూడాను హ్యాపీనెస్ మైండ్ సెట్ అన్నది డెవలప్ చేసుకోవాలి. అండ్ దట్ షుడ్ మనం ఓవర్లుక్ చేయొద్దు, అండర్లుక్ చేయొద్దు. అందరు తింటారు కదా దాంట్లో ఏముంది, అందరూ తినరు. అవునవును, తినని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు తినకుండా చనిపోయే వాళ్ళు ఉన్నారని కూడా చాలా మందికి తెలియదు అసలు. ఆహారం లేక ప్రపంచం మొత్తంలో ఎంతమంది చచ్చిపోతున్నారు చాలా మంది తెలియదు. సో ఒక బ్లెస్సింగ్ అంటే మనం ఏంటి అంటే మనకు కూడాను యాజ్ అడల్ట్స్ కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, బ్లెస్సింగ్స్ నేర్పించడం అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత బ్లెస్డ్ ఉన్నాం అన్నిట్లో. సో ఇది ఎప్పుడు అలవాటు అవుతుందంటే కాన్షియస్గా మనకు మనం ట్రైనింగ్ చేసుకోవాలి, వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం. రెండూ ఉన్నాయి. సో ఓకే, హ్యాపీనెస్ ఏంటి? నువ్వు ఈరోజు వెళ్ళొచ్చావు కదా, ఈరోజు నీకేం అంటే నువ్వు స్కూల్కి వెళ్ళేసి వచ్చావు, నువ్వు సంతోషం ఉండక్కర్లేదు, మంచిగా వచ్చావు కదా, టీచర్ ఏదో నేర్పిస్తే ఇంట్రెస్టింగ్ ఉందా, బాగా అనిపించిందా, ఆ లెసన్ నువ్వు మంచిగా నేర్చుకున్నావా, ఎనీథింగ్ ఈజ్ హ్యాపీనెస్ కదా. ఇప్పుడు హౌ డు యూ డిఫైన్ హ్యాపీనెస్? సో మనము ఈ మైండ్ సెట్ అనేది డెవలప్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ యూనో ఈ మైండ్ సెట్ డెవలప్ చేయడానికి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. సో నా పని ఏంటంటే ఓన్లీ అవేర్నెస్ క్రియేట్ చేయడమే. అందుకంటే అందరి లైఫ్లో వెళ్ళి హ్యాపీనెస్ ఇంప్లిమెంట్ చేయలేం, నాట్ పాసిబుల్. సో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం ఈస్ వాట్ మై జాబ్ ఇస్. అంటే నార్మల్గా మేడం ఇప్పుడు మనం చెప్పుకున్న సొసైటీయే హ్యాపీగా ఉండడం అంటే మీకు ఏంటి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఓ ఇల్లు కట్టుకోవడం, ఓ కారు కొనడం, ఇది అంటే ఈ సెట్ చేయడం అనేది కూడా మారాలి కదా మేడం. దాని నుంచి ఏం చేద్దాం అంటే జనాలు మారుతున్నాము. ఇప్పుడు నేను అనుకుంటా ఈరోజు, సో నాకు ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉన్నా, కానీ ఇప్పుడు నా హ్యాపీనెస్ని జడ్జ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా. 100 మంది జడ్జ్ చేసిన తర్వాత నేను హ్యాపీగా ఉందామనుకున్నా కదా ఉండనియని వాళ్ళు ఉంటే, ఈ సమాజం ఇంకా బెటర్గా ఎందుకు ఉందంటే కొంతమంది హ్యాపీగా ఉన్నారు కాబట్టి. అది రియాలిటీ రైట్. రెండోది ఏంటి అంటే గోల్స్తో నేను ఇంత ముందర చెప్పినట్టు హ్యాపీనెస్ షుడ్ నాట్ బీ రెస్ట్రిక్టెడ్ టు గోల్స్. ఇల్లు కట్టుకోవడం అనేది గోల్ అంతే. అంటే నువ్వు జీవితంలో ముందుకెళ్ళడానికి దట్ ఈస్ గుడ్, దట్ గివ్స్ యూ హ్యాపీనెస్. బట్ హ్యాపీనెస్ ఇస్ ఎ బిగ్గర్ బ్రాడర్ టర్మ్. ఎందుకు అంటే అదే ఇంటి కోసము లెట్ us సే దట్ ఒక 10 ఏళ్ళు కొంచెంగా అన్ని అసలు ఎక్కడ తిరగకుండా జాగ్రత్తగా డబ్బులన్నీ సేవ్ చేసి పెట్టుకుని ఒక పెద్ద బంగ్లా కట్టుకున్నావు. నిజంగా ఆ బంగ్లా నీకు ఎన్ని రోజులు హ్యాపీనెస్ ఇస్తుంది? మేబీ సంవత్సరం. గృహప్రవేశం చేసినప్పుడు అబ్బా నా బంగ్లా అనుకుంటావు, యూ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ ఇట్ రైట్. సో దాని తర్వాత నీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి ఒక 10 ఏళ్ళకే ఇల్లు భలే కట్టుకున్నావు నువ్వు అంటే ఇది, కొన్ని రోజుల తర్వాత అరే ఇది 50 లక్షలు కట్టిన ఇల్లు కాస్త 3 కోట్లు అయింది అంటే యు ఆర్ హ్యాపీ. దాని తర్వాత నీకు రెగ్యులర్గా అదే ఇంట్లో ఉంటున్నావు, రోజు ఇస్తుంది ఆ హ్యాపీనెస్ అది. సో దెర్ ఇస్ అ వెరీ క్లియర్ డిస్టింక్షన్. మనము 2 రకాల ఇవి పెట్టుకోవాలి. ఒకటేంటి అంటే నీకు రోజు నీకు యూనో నువ్వు అంటే ఇక్కడ జనరల్గా కూడా ఏమంటారు అంటే ఎనీథింగ్ దట్ ఈస్ క్వాంటిటేటివ్ ఇన్ నేచర్ ఆర్ విచ్ ఇస్ మెజరబుల్ కెనాట్ గివ్ యూ హ్యాపీనెస్ ఇన్ ద లాంగ్ రన్. నీకు హ్యాపీనెస్ ఒరిజినల్గా ఎప్పుడు ఇస్తుంది అంటే వెన్ యూ స్టార్ట్ అప్రిషియేటింగ్ ద థింగ్స్ విచ్ ఆర్ అరౌండ్ యూ, వెన్ యూ ఆర్ కౌంటింగ్ ద బ్లెస్సింగ్స్ అండ్ వెన్ యూ సీ. అందుకే చెప్తున్నాను ఒక ఫెయిత్, ఒక స్పిరిచువాలిటీ, ఒక యూ డూ సంథింగ్ అంటే నీకు నువ్వే బతకాలా అని కాకుండా నువ్వు సమాజానికి ఏం చేయగలవు. ఎందుకంటే మనం వీ కెనాట్ ఫర్గెట్ వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ దట్ సొసైటీ. మనం ఎక్స్క్లూజివ్గా ఒక వేరే ప్లానెట్లో బతకట్లేదు, మనం ఈ సొసైటీతో బతుకుతున్నాం. సొసైటీ అండ్ నేచర్ ఈ రెండిటికి కూడా మనం కనెక్ట్ అయి ఉన్నాం. సో మన లైఫ్లో ఎప్పుడు కూడాను మనకు కాకుండా మన ఇల్లు కట్టుకోవడం అనేది మన గోల్. నువ్వు సమాజానికి కొంత బిట్ నువ్వు ఏం చేస్తున్నావు అన్నది దట్ విల్ నెవర్ గివ్ యూ యూనో ఇట్ ఆల్వేస్ మేక్ యూ ఫీల్ వెరీ హ్యాపీ. ఒక స్టడీ కూడా జరిగింది ఒక యూనివర్సిటీలో. వాళ్ళు ఏం చెప్తారు అంటే ఆల్ట్రూయిజం అంటే సమాజానికి సేవ అంటే ఏదో ఒకటి నీ కమ్యూనిటీకి నువ్వు చెయ్యాలా అనుకున్న ఈ ఎలిమెంట్కి ఎప్పటికీ హ్యాపీనెస్ ఉంటుంది. ఇట్ విల్ నెవర్ రిమూవ్ దట్. ఎందుకు నాట్ రిమూవ్ దట్? ఎందుకంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కూడాను నేను ఈ సమాజంలో ఒక పార్ట్ని, అది నన్ను గుర్తిస్తున్నారు అన్నది. ఎందుకంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ఆల్సో సర్వైవల్ థింగ్స్ అది. సో గుర్తిస్తున్నారు నేను ఈ సమాజంలో ఒక భాగాన్ని అన్న ఫీలింగ్ అది చూసారా, దట్ విల్ రియలీ గివ్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అందుకే పీపుల్ ఏంటంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఏదో చిన్న పనో ఏదో ఒక పని అన్నది చేసుకుంటారు. అది మనం చిన్నప్పటి నుంచి కూడాను ఎనీ స్మాల్ థింగ్ వీ షుడ్ డూ.
ఇప్పుడు కోవిడ్ టైంలో నేను పిల్లలకి చెప్పేవాడిని, ఓకే ఇప్పుడు మీరు అదే కారిడార్లో మీ నైబర్స్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూరలు తెచ్చిపెట్టండి. పోనీ ఎవరు పెద్దవాళ్ళు బయటకు వెళ్ళలేరు ఆ కోవిడ్ టైంలో, వాళ్ళకి కూరలు తెచ్చిపెట్టండి. లేకపోతే బాగున్నారా అడగండి, పెద్దగా ఏం చేయక్కర్లేదు, జస్ట్ చెక్అవుట్ బాగున్నారా, అంత బాగుందా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీరేం చేయక్కర్లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్. ఎందుకంటే సమాజంలో నేను ఒక్కదాన్నే అన్న ఆలోచన నుంచి, బికాస్ టెక్నాలజీ హ్యాస్ మేడ్ అస్ లైక్ దాట్. మనం కనెక్ట్ అయ్యి ఉన్నాము కానీ నిజంగా మనం కనెక్ట్ కాలేదు. చెప్పాలంటే ద వరల్డ్ హాస్ బికమ్ స్మాల్ త్రూ టెక్నాలజీ అంటాం. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనము వరల్డ్ని మొత్తం మన గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నాం, ఒక ఫోన్లో తెచ్చుకుంటున్నాం, బట్ స్టిల్ వీఆర్ నాట్ కనెక్టెడ్ టు ద హ్యూమన్ బీయింగ్స్. ఎమోషనల్ కనెక్టివిటీ లేదు అసలు అబ్సల్యూట్లీ లేదు. సో దిస్ ఇస్ అన్ ఏరియా వీ నీడ్ టు స్టార్ట్ వర్కింగ్, అండ్ ఇది మనం తీసుకురావాలి. అండ్ హ్యాపీనెస్ అనే డెఫినేషన్ అన్నది దాన్ని మనం మార్చాల్సిన అవసరం ఉంది. We don't see with our goals, with our achievements, with our successes. No, that is also a part, but that is not the part. ఇక్కడ ఎవ్రీ రోజు అలా తెలియకుండానే పీపుల్ ఏంటి అంటే ఏదో కావాలన్న తపనలో ఆ ర్యాట్ రేస్లో పరిగెడుతూనే ఉన్నారు. అందరూ పరిగెడుతున్నారు ఏదో సాధించాలి అని. సాధించడం నన్ను యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. ఇప్పుడు నీతో నువ్వు కనెక్ట్ అవ్వగలిగితే, నువ్వు సమాజంతో కనెక్ట్ అవ్వగలిగితే మోర్ దెన్ ఇనఫ్. అంటే ఇప్పుడు ఇంకా అట్లనే అయిపోయింది. హ్యాపీనెస్ అంటే గోల్స్ రీచ్ అయితే హ్యాపీగా ఉన్నట్టు. ఆ గోల్ కాదు, దట్ ఇస్ నాట్, బట్ దట్ ఇస్ నాట్ గివ్ యూ హ్యాపీ. ఇప్పుడు ర్యాంకుల కోసం పిల్లలు చదువుతారు. ఫస్ట్ ర్యాంకర్ వాడికి వాల్యూ ఎంతవరకు ఉంటుంది? నీ పిల్లలకి జనరల్గా కాలేజెస్కి వెళ్తుంటాను నేను, వెళ్తుంటే నాకు ఐఐటీలో సీట్ రావాలి. ఐ సెడ్ ఐఐటీలో సీట్ రావాలనేది నీ గోల్ ఎందుకు అయింది రా భయ్? అయిపోగానే నీకు దాని తర్వాత ఇంకా అయిపోయిందా, నీ లైఫ్ అయిపోయిందా? ఇప్పుడు సీట్ రావడం కోసం మేబీ 4 ఏళ్ళు కష్టపడతావేమో, అంటే నీ లైఫ్ మొత్తం నువ్వు 4 yearsలో డిఫైన్ చేస్తావా? కాంట్ డిఫైన్. యూసే నేను ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి, కొత్తగా పీపుల్ కోసం ఏదో చెయ్యాలి, కొత్తగా ఒక ఇన్నోవేషన్ చేయాలి, ఆర్ ఒక డిఫరెంట్గా చేయాలి. యూ సీ వాట్ యూ క్యాన్ బి. ఎందుకంటే నా నమ్మకం ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఒక యునిక్నెస్ ఉంటుంది, అది మనం ఎక్స్ప్లోర్ చెయ్యం అసలు. వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ దాట్. సో పిల్లలు అలా ఎప్పుడు ఆలోచిస్తారో, అంటే ఐఐటి అన్నది వన్ ఆఫ్ ద పాత్స్ అంతే, అది అంతే కదా ఒక మార్గం, కెనాట్ బి యువర్ డెస్టినేషన్. నేను చిన్న ఎగ్జాంపుల్ మ్యామ్, ఒక 9th క్లాస్ అమ్మాయి 10th క్లాస్ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశా. దే అచీవ్డ్ సంథింగ్, సో చేశా. వాళ్ళని అడిగాను, అంటే 10th తర్వాత ఏంటి అంటే, నేను ఐఐటీలో సీట్ కోసం ట్రై చేస్తా అక్క. నువ్వు ఇప్పుడే కదా 10th అయిపోయింది, ఐఐటీ నువ్వు ఇంటర్ తర్వాత కదా రాయాల్సింది అంటే. లేదక్క నేను అది 10th చాలా లేట్ ఇప్పుడు ఈ కాలంలో అయితే 5th 4th నుంచి. అవునవును, వాళ్ళు తీసుకుంటున్నారంట ఆల్రెడీ. అంటే మీరు ఐఐటీ గురించి ఎందుకు, మీకు ఇప్పుడు 10th రిజల్ట్స్ వచ్చాయి, నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్లో జాయిన్ అవుతారు, లేదంటే అదే స్కూల్లో 11th 12th చదువుతారు కదా అంటే. లేదక్క మేము 6th నుంచి ఐఐటీ ఫౌండేషన్లో ఉన్నాం. సో ఐఐటి అనేది నాకు అది విన్నా మేడం. నేను ఎంసెట్ రాశాను, ఐఐటి రాయలే కదా. ఇంజనీరింగ్ కావాలంటే ఐఐటి ఒకటే కాదు కదా, అదొక ఎంట్రన్స్ ఎగ్జామ్. కానీ ఇప్పుడు చాలా మంది పిల్లలకు ఐఐటి, నీట్, ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉన్నాయో అవి గోల్స్. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది అంటే ఒక ఆర్గనైజేషనల్ గోల్స్ పర్సనల్ గోల్స్ గా మారిపోయింది. ఇప్పుడు చెప్పింది అదే. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ కి ఐఐటి ర్యాంకులు అన్నవి ఇంపార్టెంట్, నీకు కూడా ఇంపార్టెంటే. నీకు కూడా ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎందుకు ఐఐటీలో పెట్టాలనుకుంటారు, ఎందుకు దేంట్లో పెట్టాలనుకుంటున్నారు? ఎందుకంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. బట్ వాట్ డూ యూ మీన్ బై ఫ్యూచర్? ఎర్నింగ్ మనీ ఆర్ బీయింగ్ హ్యాపీ? ఎర్నింగ్ మనీ విల్ నాట్ గివ్ యూ హ్యాపీనెస్. ఇట్ మైట్ గివ్ యూ హ్యాపీనెస్, బట్ ఇట్ విల్ నాట్ అబ్సల్యూట్లీ గివ్. ఎందుకంటే అంత ఐఐటీలో ఉన్న వాళ్ళు కూడా లోన్లీనెస్ గురయ్యే వాళ్ళు చాలా మంది. నేనే ఎన్నో కేసెస్ హ్యాండిల్ చేశాను, వేర్ పీపుల్ ఆర్ సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్ టు యువర్ సెల్ఫ్ అండ్ టు ద సొసైటీ. ఈ రెండే నీకు హ్యాపీనెస్ ఇస్తుంది. మిగతావన్నీ గోల్సే, అంతే. మిగతావన్నీ గోల్సే. డబ్బులు సంపాదించడం గోల్, మంచి ఉద్యోగం రావడం గోల్, ఇవన్నీ గోల్స్. ఇట్ విల్ గివ్ యూ హ్యాపీనెస్, బట్ ఇట్ విల్ నాట్ గివ్ యూ హ్యాపీనెస్ ఫర్ ఎ లాంగ్ రన్. సో నీతో నువ్వు కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇప్పుడు అంటే నేను ఎప్పుడు కూడా మనుషులకి ఏం చెప్తాను అంటే, మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడాను 3 రకాలుగా చూసుకోండి. ఒకటి, మీ గురించి మీరు ఆలోచించండి. మీ ఫిజికల్ హెల్త్, మీ మెంటల్ హెల్త్, మీ ఎమోషనల్ హెల్త్, మీ సోషల్ హెల్త్ ఎలా వెళుతోంది అన్న అవేర్నెస్ అనేది తీసుకుని రండి. అది చాలా 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 ఇంపార్టెంట్. రెండోది, మీరు ఈ సమాజంలో భాగంగా మీరు సమాజానికి ఏం చేస్తున్నారు, దానికి మీకు టైం ఉండాలి, లేకపోతే క్రియేట్ చేసుకోండి. తినడానికి టైం పెట్టుకుంటున్నాం కదా అట్లా. నేను ఒకటే చెప్తున్నాను అన్న, దెర్ ఇస్ నోబడీ ఇన్ దిస్ వరల్డ్ సో బిజీ. ఎవ్వరూ లేరు అంత బిజీ. ఇది ఇస్ ఆల్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రయారిటీస్, అంతే. అంత ప్రయారిటీసే. ఇప్పుడు ఇట్స్ ఆల్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రయారిటీస్, అంతే. సో ఎప్పుడు కూడాను నాకు నేనేంటి, నా సక్సెస్,
నాకేం కావాలి, నా గోల్స్, నా అచీవ్మెంట్ ఆఫ్ గోల్స్, నాకు నేను హ్యాపీగా ఉన్నానా లేదా అని మనం కూర్చొని చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అది చూసుకున్న తర్వాత దాని తర్వాత నేను హ్యాపీగా లేను అంటే నాకు ఉండడానికి ఇల్లు ఉంది, నేను హ్యాపీ, నాకు ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ డోంట్ రియలీ హ్యావ్. అరే నా గురించి ఆలోచించే నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా గురించి సో నేను ఏం చేస్తున్నాను, వాట్ ఆమ్ ఐ డూయింగ్ టు బిల్డ్ దిస్ అన్నది ఆలోచించాలి. దట్ ఇస్ అ వెరీ జెన్యూన్ థింగ్. నెక్స్ట్ స్పిరిచువల్గా నేను ఎలా గ్రో అవుతున్నాను. స్పిరిచువల్ గ్రోత్ అంటే ఆధ్యాత్మికత అన్నది రిలీజన్కి సంబంధించింది కాదు. స్పిరిచువాలిటీ అంటే ఏంటి అంటే నేను ఈ సమాజంలో ఐఎమ్ ఇంటర్ రిలేటెడ్ టు ఎవ్రీ బీయింగ్ ఇన్ దిస్ ప్లానెట్, రైట్ ఫ్రమ్ నేచర్ టు. సో వాళ్ళకి నేను ఏం చేస్తున్నాను. కానీ స్పిరిచువల్ అనేసరికి మనం వెంటనే రిలీజియన్ వేరు, స్పిరిచువల్ రిలీజియన్ ఇస్ ఫాలోస్ ఎ సర్టన్ డైమెన్షన్స్, ఇట్ ఫాలోస్ సర్టన్ థింగ్స్. స్పిరిచువాలిటీ ఇస్ మోర్ టు డూ అందరూ ఎనర్జీ, మీరు ఒక ఎనర్జీ, నేను ఒక ఎనర్జీ. ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు, ఆ మనిషి చనిపోయిన తర్వాత బాడీ అయితే ఉంది, ఆర్గన్స్ అన్నీ ఉన్నాయి, ఏం పోయింది బాడీలో, ఏం పోయింది? ఇట్స్ ఎ ఎనర్జీ దట్స్ లాస్. ఒక ప్రాణశక్తి పోయింది, రైట్? ఒక ప్రాణశక్తి పోయింది. సో మన అందరం కూడా ఎనర్జీ బీయింగ్స్. మనము వీఆర్ ఆల్ ఎనర్జీ బీయింగ్స్ ఇన్ ఎ హ్యూమన్ బాడీ. దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు రియలైజ్. సో మన అందరం కూడా కనెక్ట్ అయినాం. సో ఈ సమాజానికి, ఈ ప్రకృతికి నేను ఏం చేయాలి అంటే ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఎవ్రీ సొసైటీ. సో నా తరపున నేను ఏం చేయగలను అన్నది ఆలోచించగలిగినప్పుడు ఏమవుతుందంటే యూ షుడ్ లివ్ ఎ లైఫ్ దట్ ఈస్ మచ్ బిగ్గర్ దెన్ యువర్ నేమ్, యువర్ పొజిషన్, యువర్ ప్రొఫైల్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్. You should not live ante okay so and so CEO of a company and earning 1 crore rupees per annum. That is not your identity. Your identity must be much bigger than that. Yes. What you are to the society, నీతో నువ్వు కనెక్ట్ అవ్వాలి, నువ్వు సొసైటీకి ఏంటో కనెక్ట్ అవ్వగాలి. ఇది it sounds very philosophical, but when you start doing it, అక్కడ రియల్గా నీకు అది రియల్లీ యూ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ద హ్యాపీనెస్. మ్యామ్ ఇంకొకటి, ఇప్పుడు వర్క్ ఇంతకుముందు ఆఫీస్లోకి వెళ్ళి, కోవిడ్కి ముందు ఆఫీస్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మనకు ఆఫీస్ పని టెన్షన్ ఉండేది కాదు. కరెక్ట్. ఫోన్స్, మీటింగ్స్ ఏం లేవు. కరెక్ట్. మిగతా టైం అంతా ఆఫీస్ టైం, ఇంట్లో ఫ్యామిలీ టైం 1 hour 2 hours. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత మీ దగ్గరికి ఎలాంటి కేసెస్ వస్తున్నాయి, ఎలాంటి ఎక్స్పీరియన్స్లు వస్తున్నాయి? వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత లోన్లీనెస్ పెరిగిపోయింది. అంటే ఇంట్లోనే ఉంటున్నాం, అందరి ఇంట్లోనే ఫిజికల్ ప్రెజెన్స్ చాలా ఉంటుంది. ఇక్కడ ఏమైపోయిందంటే బయట వర్క్ చేసి ఇంటికి వస్తున్నప్పుడు కొంత టైం మన ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, మనం ఇంతసేపు బయట ఉన్నాం కదా అన్న ఫీలింగ్, ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాం కదా అన్న ఫీలింగ్ వచ్చేసింది. సో ఒక ఫిజికల్ ప్రెజెన్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం అన్ని కూడాను ఫిజికల్ యాక్టివిటీలో జడ్జ్ చేస్తున్నాం, ఎమోషనల్ లెవెల్లో మనం ఆలోచించట్లేదు. బయటికి వెళ్తున్నప్పుడు కొంచెం బెటర్గా డ్రెస్అప్ అవ్వడము, అంటే అన్ని ఐడెంటిటీ అన్నది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎవ్రీ యాంగిల్, ద వే యూ ప్రెజెంట్, ద వే యూ టాక్, ద వే, అండ్ దెర్ ఈస్ అ డిఫరెంట్ ఎనర్జీ వెన్ యూ టాక్ టు అ పర్సన్ ఇన్ పర్సన్. ఎంత వెబినార్లలో, ఎంత ఆన్లైన్లో చేసినా కూడాను దట్ యూ డోంట్ ఫీల్ దట్ ఎనర్జీ సో మచ్. బట్ ఇక్కడ ఏంటంటే ఇన్ పర్సన్తో ఉన్నప్పుడు కొంచెం సరదాగా ఉండడం, మాట్లాడడము. ఐ థింక్ వీఆర్ లూజింగ్ అవుట్ లాట్ ఆఫ్ హ్యూమన్ బేసిక్స్, అవసరాల నీడ్స్ ఏమున్నాయి, హ్యూమన్ బేసిక్ నీడ్స్ ఏమున్నాయో ఇవి మనం డెఫినెట్గా వీఆర్ లూజింగ్ అవుట్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. వర్కింగ్ ఫ్రమ్ హోమ్తో ఏమైపోతుందంటే మై పర్సనల్ ఒపీనియన్, ఇది చాలా వరకు లైఫ్లెస్ అయిపోతుంది. ఎవ్రీబడి ఈజ్ బికమింగ్ మోర్ లైఫ్లెస్. ఉంటుంది ఇంట్లోనే, ఫ్యామిలీతోనే టైం ఉంటుంది, కనిపిస్తుంది, కానీ ఎమోషనల్ లేదు, కనెక్షన్ లేదు. అక్కడ దర్ ఇస్ నో ఎమోషనల్ కనెక్షన్. అందరూ ఫిజికల్, ముందంతా ఏంటంటే ఫిజికల్గా ఉండం కాబట్టి దాంతో మనం ఎమోషన్స్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇంటికి ఇప్పుడు ఇంట్లోనే ఉండేటప్పటికి ఏమైపోయిందంటే చూస్తూనే ఉన్నాం కదా, ఇక్కడే ఉన్నాను కదా, ఏమున్నది అన్నది అయిపోయింది. సో ఈ ఎమోషనల్ కనెక్షన్ ఇస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్. సో దీనికి చెప్పండి మ్యామ్ కొంచెం క్లియర్గా, ఏదైనా బేస్ ఎలా, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను, నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి రేపటి నుంచి? మీరు ఏదైనా ఒకటి నాన్న, యూ నీడ్ టు బీ వెరీ ష్యూర్ హోల్ ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. ఎందుకంటే ఫ్యామిలీ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఎ సొసైటీ. సో ఈ యూనిట్ వర్క్ ఇక్కడ నుంచి మొదలవ్వాలి. ఇక్కడ మొదలైంది అంటే ఆటోమేటిక్గా సొసైటీలోనే మార్పు అన్నది వస్తుంది ఆటోమేటిక్గా, రైట్? మీరు కూర్చొని నేను చెప్పినట్టు సంతోషాలు, బాధలు పంచుకోవాలి, ఓపెన్గా డిస్కస్ చేయాలి, నాన్ జడ్జ్మెంటల్గా వినండి. వినేటప్పుడు జనరల్గా జడ్జ్మెంట్లు అయిపోతాం, మధ్యలో వెళ్ళిపోయి నువ్వు ఇంతే,
నీకు రాదు, ఎంత చెప్పినా ఇంతే, నీకేం రాదు. జడ్జ్మెంటల్ యాటిట్యూడ్ అనేది ఎక్కువ ఉంటుంది. నాన్ జడ్జ్మెంటల్ యాటిట్యూడ్, ఒక మంచి ఎంపథెటిక్ లిజనింగ్ అన్నది మనం డెవలప్ చేసుకోవాలి. ఎవరికైనా సరే, లెట్ ఇట్ బి వైఫ్, లెట్ ఇట్ బి హస్బెండ్, లెట్ ఇట్ బి చిల్డ్రన్, లెట్ ఇట్ బి ఎనీ ఫ్యామిలీ మెంబర్. వాళ్ళ సమస్య చెప్తున్నప్పుడు ఓ అలాగా, అరే అవును నువ్వు చాలా కరెక్టే, చాలా మనం ఏం చేస్తామంటే మనం ఇలాగా ఒక ఎంపథెటిక్గా వినం, మనం ఒక సానుభూతి భావంతో వినం. మనం ఎంతసేపు ఏంటి అంటే జడ్జ్మెంటల్ భావంతో వినడం అన్నది జనరల్గా జరుగుతుంది. సో దిస్ ఇస్ అన్ ఏరియా దట్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్. ఫస్ట్ వినాలి. ఫస్ట్ మనం ఇంట్లో ఏంటంటే లెట్ అస్ సిట్, మేక్ ఎ టైమ్ టు లిజన్ టు ఈచ్ అదర్. ఒకరు చెప్పాలి, ఫ్యామిలీ అంతా వినాలి. ఓ ఇలా అయిందా, వాళ్ళు చెప్తున్న బాధని మనం జడ్జ్ చేయొద్దు, దాన్ని మనము జడ్జ్ చేయొద్దు, దాన్ని మనం వినండి. ఎందుకు అంటే సమస్య ఎవరికైనాను వాళ్ళ ఏజ్కి వాళ్ళ లెవెల్కి ఆ సమస్య పెద్దది. అంతే కదా మేడం. మన ఏజ్కి ఆ సమస్య చిన్నది కావచ్చు. సో నేను రెగ్యులర్గా మాటే వాడుతున్నాను ఇక్కడ. మళ్ళాను ఒక రాజు రాజ్యం కోల్పోయినప్పుడు ఎంత బాధపడతాడో, ఒక చైల్డ్ తన బొమ్మ విరిగిపోయినప్పుడు కూడా అంతే బాధపడతాడు. మనం ఏంటి అంటే బాధ అయితే సేమ్, ద ఇంటెన్సిటీ ఆఫ్ దట్ ఎమోషన్ ఈస్ ద సేమ్. సో అది మనం మర్చిపోతాం. మనం ఎంతసేపు ఏంటంటే మన లేయర్ నుంచి ఆ చిన్న లేయర్ని చూస్తాం. అలా చూడొద్దు, మనం అలా చేయొద్దు. మనం ఏంటి అంటే ఫస్ట్ ఫ్యామిలీతో లెట్ అస్ లిజన్ టు ఈచ్ అదర్, లెట్ అస్ లిజన్ టు ఈచ్ అదర్స్ హ్యాపీనెస్ అండ్ దిస్ వన్. హ్యాపీనెస్ వాళ్ళు ఏం చెప్పలేదు అనుకో, నువ్వు ఈరోజు వెళ్ళేసి వచ్చావు కదా అంటే ఏం జరగలేదు, మంచిగా అయింది కదా అంటే బాగానే వెళ్ళొచ్చావు కదా, నువ్వు బాగానే తిన్నావు కదా, నేను చేసిన ఫుడ్ నచ్చిందా, డిడ్ యూ ఎంజాయ్ దట్ ఫుడ్, ఓకే నేను కూడా ఎంజాయ్ చేశాను ఈరోజు, నీకోసం నేను ఆలోచించి చేశాను. మరి మనం మైండ్లెస్గా ఉంటాం. I think the first most important thing as a family is being mindful of what is happening in the family. అది వాళ్ళు వేసుకున్న బట్ట నుంచి కానివ్వండి, వాళ్ళు చూస్తున్న వాళ్ళు కనబడ్డ ఫిజికల్ ఫామ్ నుంచి కానివ్వండి, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. స్టార్ట్ లిజనింగ్ టు పీపుల్, ఆస్క్ దెమ్ క్వశ్చన్స్, అడగండి. వాళ్ళు మాట్లాడకపోయినా అలవాటు చేసుకోండి. ఎందుకంటే దీంతో ఏమవుతుందంటే నాకంటూ ఒకరు ఉన్నారు అన్న ఎమోషన్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఏమో దట్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఒక కన్విక్షన్, ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది లైఫ్లో, టు మూవ్ అహెడ్. సో యాజ్ అ ఫ్యామిలీ దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఇస్ హ్యావ్ ఎ టైమ్ ఫర్ దట్స్ యువర్ ఫ్యామిలీ టైమ్. ఆ ఫోన్లని పక్కన పడేయండి. డోంట్ డిస్కస్ ఎనీథింగ్ ఎల్స్, ఇట్ హ్యాస్ టు బి ఓన్లీ యువర్ ఫ్యామిలీ, అబౌట్ యువర్ ఫ్యామిలీ. ప్లస్ ఇక్కడ మ్యామ్ నార్మల్గా మనం ఆఫీస్కి వెళ్ళి వస్తే వచ్చిన తర్వాత ఏం పని ఉండదు, కానీ ఇప్పుడు మెయిల్స్ ఫోన్లకి దానికి ఒక టైం లిమిట్ లేదు. కరెక్ట్. ఏ టైంకి వస్తుందో అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉంటున్నాయి కదా. కరెక్ట్. సో అట్లాంటప్పుడు దేనికైనా టైం పెట్టుకోండి. ఈ టైంలో మీరు ఆన్సర్ చేయరు అంతే. ఇప్పుడు మీరు ఇంకొకటి చెప్తున్నా వినండి, అంత ఇది హౌ డు యూ డిఫైన్ ఎమర్జెన్సీ? ఒక మెయిల్ ఇచ్చారు, వాట్ డూ యూ మీన్ బై ఎమర్జెన్సీ? ఎలా? సి ఇట్ ఇస్ నాట్ ఎ హాస్పిటల్ ఆర్ ఎ డాక్టర్, ఒక ఐసీయూలో ఒక పేషెంట్ ఉన్నారు, దట్స్ నాట్ దట్, రైట్? నథింగ్ విల్ హ్యాపెన్. నిద్రపోవాలి కదా, మనిషి అన్నవాడు నిద్రపోవాలి కదా, అండ్ దట్స్ యువర్ ఫ్యామిలీ టైం. సర్టన్ థింగ్స్ చేంజ్ అనేది మన నుంచే రావాలి, మన నుంచి ఇట్ హ్యాస్ టు కమ్, ద చేంజ్ హ్యాస్ టు కమ్. ఇట్ షుడ్ బి వెరీ క్లియర్ దట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. సో మనం పోను ఎందుకంటే దిస్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ పర్సన్, ఇండివిజువల్ పర్సన్. మెయిల్స్ వస్తున్నాయి, ఓకే, బట్ డోంట్ change or don't overlap your personal time with this time. మీ పర్సనల్ టైమే. డోంట్ డూ దాట్. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక హ్యాపీగా ఉండగలిగినప్పుడే మీరు అన్నిటి మీద కూడా దాని ఇంపాక్ట్ అనేది పడుతుంది. మీరు చేస్తూ ఉంటే మీరు ఎలా పడుతుంది? వెర్ ఇస్ యువర్ మీ బాడీ ఎమోషన్స్ ఇవన్నీ ఎలా రెగ్యులేట్ అవ్వాలి? ఈ రెగ్యులేట్ అవ్వాలి అంటే మీకు ఎక్కడి నుంచి వస్తుంది? దట్ ఈస్ ద ఫ్యామిలీ టైం. ఫ్యామిలీ ఎమోషన్స్ ఇస్ వాట్ విల్ గివ్ యూ ద బెటర్ థింగ్. దాన్ని ఎలా కాంప్రమైజ్ అవుతారు? ఫుడ్ని ఎలా కాంప్రమైజ్ అవ్వలేరు, నిద్రని ఎలా కాంప్రమైజ్ అవ్వలేరు, అలా దీన్ని కూడా కాంప్రమైజ్ అవ్వకండి. అండర్స్టాండ్ దట్ బీయింగ్ విత్ ద ఫ్యామిలీ విత్ యువర్ లవ్డ్ వన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెంటల్ హెల్త్. మ్యామ్ ఇప్పుడు మరి ఆఫీస్లో ఉంటాము, సో నార్మల్గా ఆఫీస్ పనే చేస్తుంటాం. సో అలాంటి టైంని మనం ఫ్యామిలీతో ఉన్న టైంని అంటే ఎలా మనం మేనేజ్ చేసుకోవడం కానివ్వండి, ఎమోషనల్స్ కంట్రోల్ అంటే నార్మల్గా ఇప్పుడు మన ఆఫీస్ అయిపోయింది, ఆ ప్రెషర్ ఉంటుంది, దాన్ని కొంచెం క్యారీ చేయడం, దాన్ని అక్కడికి క్యారీ చేయడం, ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎలా బ్రేక్ చేయాలి వాటిని? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాన్న, మనకు ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో మనకు ఈ సర్వైవల్ నీడ్స్ కూడా అంతే ఇంపార్టెంట్, రైట్? ఒక 2 గంటలు టైం ఇవ్వలేకపోతే అరగంటకి టైం ఇవ్వండి, బట్ ఎన్షూర్ దట్ యు ఆర్ గివింగ్ టైం.
మీకు అర్థమవుతుందా? అండ్ రెండోది ఏంటి అంటే మీరు ప్రాబ్లం అన్నది కరెక్టే, బట్ ఇప్పుడు అక్కడ మీరు ఏంటి అంటే ఎమోషన్ కంటే కూడా అక్కడ లాజికల్గా ఉండడం నేర్చుకోండి. ఎందుకంటే వీఆర్ ఆల్ ఎమోషనల్ బీయింగ్స్. మనకు అది కూడాను మన పాజిటివిటీ సైడ్ ఎమోషన్స్ ఇవ్వడానికి జంకుతాం. నెగటివ్ ఎమోషన్ ఏం జంకం, రెడీగా ఉంటాం, ఫస్ట్ ఇచ్చేయాలనుకుంటాం మనం, రైట్? సో మనము ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీ ప్రెషర్ ఇలా ఉంది, మీరు నేను చెప్పిన ఈ టైంలో కూర్చొని మీరు చెప్పండి. ఇలాగా చిన్నపిల్లలను ఆలోచించకండి, చిన్నపిల్లలకు నేర్పించండి. ఎప్పుడు నేర్పిస్తారు? మీ ప్రాబ్లం వాళ్ళకి చెప్పినప్పుడే ఓపెన్గా డిస్కస్ అన్నీ చెప్పలేకపోవచ్చు, బట్ మ్యాక్సిమం వీలైనంత వరకు చెప్పగలిగినప్పుడే ఆ చైల్డ్ కూడా మనం కూడా ఇలా చెప్పుకోవాలి అని ఒక అలవాటు చేస్తున్నారు. నేను చాలా ప్రెషర్ ఉంది ఈరోజు ఆఫీస్లో అంటే, ఆఫీస్లో ప్రెషర్ ఉందంటే అరే అవునా నేను నీకు చేయనావంట, అరే అమ్మ అవును అని ఒక చైల్డ్ వచ్చి మీ తల ఇలా పట్టినప్పుడు ఇట్స్ ఆల్ ఎన్ ఎమోషన్, రైట్? యూ కెన్ ఆప్ట్ ఫర్ వేరియస్ థింగ్స్. సో మీ ప్రెషర్ని మీరు వస్తున్నారు అన్నప్పుడు యూ సీ దట్ టైమ్ యాజ్ యువర్ డీటాక్స్ టైం. ఫ్యామిలీ టైమ్ ఇస్ యువర్ డీటాక్స్ టైం. అక్కడ మీ ప్రెషర్స్ తగ్గేటట్టు మీరు చెప్పుకోండి, వాళ్ళ సమస్యల్ని వినండి, పేషెంట్గా వినండి, అండ్ హ్యావ్ సమ్ హ్యాపీ లాఫ్ టుగెదర్. మంచిగా నవ్వుకోండి, ఏమైనా జోక్స్ వేసుకోండి. అంటే ఒక్కొక్క ఫ్యామిలీ స్ట్రక్చర్కి ఒక్కొక్క డైనమిక్స్ ఉంటుంది. సో దాని తగ్గట్టు మీరు ఎలా ఒక మంచి పాట పెట్టుకొని వినండి, లేదా డాన్స్ చేయండి, మీ ఇష్టం. డూ సంథింగ్, బీ విత్ ద ఫ్యామిలీ, నో దట్ యూ హ్యావ్ సంబడీ ఫర్ యూ అండ్ దే హ్యావ్ యూ. అది చాలా ఇంపార్టెంట్. మ్యామ్ ఇప్పుడు యూత్ గురించి చెప్పండి. యూత్, టీనేజర్స్, సో సూసైడ్స్, ఇంకా అసలు సైబర్ క్రైమ్ దగ్గర నుంచి బాగా చాలా విషయాల్లో వాళ్ళు వెంటనే లో అవ్వటం కానివ్వండి, అసలు హ్యాపీనెస్ అనేది వాళ్ళకి తెలియకుండా, కరెక్ట్, ఆ ఇయర్స్ ఏదైతే టీనేజ్ ఉందో దాంట్లో హ్యాపీనెస్ వాళ్ళు పొందాల్సిన దానికంటే కూడా అఫెక్ట్ అవుతున్న కేసెస్ ఎక్కువ ఉన్నాయి మనకి ఇప్పుడు. వాళ్ళకి మీరు చూసిన కేసెస్ ఏమైనా వాటి గురించి? అన్నిటికీ కారణం నా ఉద్దేశంలో ఫ్యామిలీయేనండి. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఎఫెక్ట్ ఎందుకు అవుతున్నారు? వాళ్ళు ఒకరితో ఒక సమస్య వచ్చినప్పుడు, సమస్య అంటే ఇంట్లో డిస్కషన్స్ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడకపోవడమే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. ఓకే, కొంత టీనేజ్లో ఏంటి అంటే వాళ్ళు కూడా అడల్ట్స్ అవుతున్నారు కాబట్టి చాలా వరకు వాళ్ళు చెప్పడానికి జంకొచ్చు, రైట్? అది ఎందుకు జంకుతున్నారు? ఎందుకంటే మీరు జడ్జిమెంటల్ అవుతారని భయపడుతున్నారు, భయంతోనే. సో చిన్నప్పటి నుంచి అలవాటు చేయగలిగారు అనుకోండి, దిస్ ఇస్ వన్. రెండోది ఏంటి అంటే పేరెంట్స్, ఎస్పెషలీ అడాలసెంట్ చిల్డ్రన్ పేరెంట్స్ ఎవరున్నారో వీళ్ళేంటి అంటే మీరు కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఆ చైల్డ్ని డోంట్ లీవ్ ద చైల్డ్ ఆల్ టు హిమ్సెల్ఫ్. అండ్ రెండోది ఏంటి అంటే ఇఫ్ ద చైల్డ్ వాంట్స్ టు బి ఇండిపెండెంట్, డోంట్ పుట్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద చైల్డ్. ఇప్పుడు నాకు కొన్ని కేసెస్ వస్తాయి, ఎలా అంటే మా వాళ్ళు లోపల వెళ్తాడు, తలుపేసుకుంటాడు, గంటలు బయటికి రాడు, ఏం చూస్తున్నాడో ఏం చేస్తున్నాడో అంటే అందరూ చెడు చేయాల్సిన అవసరం లేదు. మేబీ ద చైల్డ్ వాంట్స్ టైమ్ ఫర్ హిమ్సెల్ఫ్, మేబీ ద చైల్డ్ ఇస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్. అన్ని చెడని ఎందుకు అనుకుంటాం అంటే జడ్జ్మెంటల్ అవుతున్నట్టేగా అక్కడ. సో ఇక్కడ ఎప్పుడు ఒక చైల్డ్కి ఇవ్వాల్సినంత ఫ్రీడమ్ ఇవ్వండి, ఇండిపెండెన్స్ ఇవ్వండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టీనేజర్స్తో స్లోగా ప్రేమతో టాక్ టు ద చిల్డ్రన్. చాలామంది పేరెంట్స్ చెయ్యరు అది, ఆడు మాట్లాడు ఆడు అంతే అని. అండ్ నాన్ జడ్జ్మెంటల్ అన్బయస్డ్ టాక్ చాలా ఇంపార్టెంట్. అది మనము నాన్ జడ్జ్మెంటల్ అన్బయస్డ్ టాక్. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఎవరైనా కూడా దే వాంట్ దట్ లవ్, యునో దర్ ఇస్ నోబడీ హు డు నాట్ వాంట్ లవ్. ఎవ్రీబడీ వాంట్స్ లవ్. ఇట్ కుడ్ బి ఎ చైల్డ్ టు అన్ ఓల్డ్ పర్సన్. సో అది నీ ఫ్యామిలీ నుంచి నీకు దక్కుతుంది అన్న నమ్మకం వచ్చినప్పుడు, ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు చైల్డ్ లోన్లీ ఫీల్ అవ్వడు. సమస్యలు వచ్చినప్పుడు చెప్పడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు ఎందుకు ప్రాబ్లమ్స్లో పడిపోతున్నారు, ఎందుకు లోన్లీ ఫీల్ అవుతున్నారు, అంతమంది ఉండి కూడా ఎందుకు లోన్లీ ఫీల్ అవుతున్నారు అంటే దెర్ ఇస్ నోబడీ టు టాక్ టు ద చైల్డ్. చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేయకపోవడం ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఇప్పుడు నేనున్నాను, నీ ఫ్యామిలీ నీతో ఉంది అన్న కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు చైల్డ్ ఏదో ఒక టైంలో చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు తను చెప్పకుండా లోపల కుమిలిపోతున్నాడు అంటే రెండు భయాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే నన్ను జడ్జ్ చేస్తారు వీళ్ళు, నన్ను తిడతారు వీళ్ళు, నేను చదవట్లేదు అనుకుంటారు. సో అంటే ఆ చైల్డ్ కొన్ని చదవడం ఒక్కటే ఇంపార్టెంట్ అన్న ఫోకస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే చదువే ఇంపార్టెంట్, ఇంకేమీ ఇంపార్టెంట్ కాదు. నువ్వు 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 ఈరోజు ఏమేమి అనిపించింది, ఈరోజు నీకు చాలా బాగా ఏమనిపించింది, ఓ దట్స్ వండర్ఫుల్ రా, ఈరోజు నీకు అసలు నువ్వు హ్యాపీగా లేవా, లేదు మన అలా వదులుకోకూడదు, మన హ్యాపీగా ఉండాలి, లెట్స్ డూ సంథింగ్ అండ్ డాన్స్ వేద్దాం రా, డూ సంథింగ్, డూ సమ్, క్రియేట్ సమ్. ఎందుకంటే దిస్ ఇస్ ఎవ్రీ ఫ్యామిలీ డైనమిక్స్ ఇస్ సో డిఫరెంట్. యూనో వాళ్ళు వచ్చే బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు వచ్చే ఇది కానివ్వండి, సో డిఫరెంట్. ఫ్యామిలీ ఒక యూనిట్ ఆఫ్ సొసైటీ కింద
you should see how you are emotionally connected, how you give the love, how you give the emotional safety, how you accept the child the way the child is, and how you appreciate the child. చాలా మంది అప్రిషియేట్ చేయరు పిల్లల్ని. ఇప్పుడు అది అంటే చెయ్యరు. వాళ్ళు ఏమంటారంటే అదేమున్నది పెద్ద అందరు చేసేదే కదా అన్నట్టు. నేను కూడా అలా చేసిందాన్ని, అబద్ధం చెప్పట్లేదు. దిస్ రియాలిటీ ఆల్సో విత్ మై డాటర్ ఆల్సో. ఐ యూస్ టు చాలా చిన్నప్పుడు. దాని తర్వాత ఐ రియలైజ్డ్ వేర్ ఐ వాస్ గోయింగ్ రాంగ్. సో మన అందరం కూడా ఏంటి అంటే ఒక రియలైజేషన్ అన్నది రావాలి. నోబడీ ఈజ్ ఎ బార్న్ బుద్ధ, రైట్ ఫ్రమ్ బర్త్. అదేంటే ఒక ఎన్లైట్మెంట్ అన్నది ఒక పాయింట్ ఆఫ్ టైంలో రావాలి. వచ్చినప్పుడు మనకు ఆ రియాలిటీస్ అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి ఇప్పుడు మీరు అన్నట్టు అప్రిషియేట్ చేయడం ఉండదు. ప్లస్ ఏదైనా ఫెయిల్యూర్ అయితే మాత్రం పనిష్మెంట్. అదే చెప్తున్నాను, అక్కడ జడ్జ్ చేయడము కారణం అంతా అంతే. ఎందుకు అంటే యాక్సెప్టెన్స్, అప్రిసియేషన్ ఈ రెండు కూడాను బేసిక్ హ్యూమన్ నీడ్స్ అవి. లవ్, నేను మొదట చెప్పినట్టు లవ్, ఫిజికల్ సేఫ్టీ, ఎమోషనల్ సేఫ్టీ అండ్ అప్రిసియేషన్ అండ్ యాక్సెప్టెన్స్, ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ స్పిరిచువల్ నీడ్స్. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటి అంటే ఒక బెటర్ గ్రోత్. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? నాకు నువ్వు ఉన్నావు, నీకు నేను ఉన్నాను అన్న ఎమోషన్ ఇవ్వగలిగినప్పుడే కదా వస్తాయి. ఇవన్నీ లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే ఓకే మ్యామ్, మీరు ఈ కోవిడ్ తర్వాత కొన్ని కేసెస్ మైండ్ సెట్ మారిపోయింది, పిల్లలది, పేరెంట్స్ది, టైం బీయింగ్ అంతా మారిపోయింది కదా. కరెక్ట్. ఏమైనా కొన్ని కేస్ స్టడీస్ చెప్తారా? అంటే దాని నుంచి మనం నేర్చుకునేటివి కొన్ని ఉంటాయి కదా, సో అలాంటివైనా కేస్ స్టడీస్? వన్ ఆఫ్ ద క్లాసిక్ కేస్ స్టడీస్ నేను చెప్పగలిగేది ఏంటి అంటే వన్ ఆఫ్ ద టీనేజర్స్ అనమాట. ఈ టీనేజ్ చైల్డ్ ఏం చేయడం మొదలుపెట్టాడంటే కోవిడ్ టైంలో ద చైల్డ్ గాట్ ఇన్ టు, అప్పటి వరకు ఒక సైలెంట్ చైల్డ్, ఎక్కువ మాట్లాడకూడని చైల్డ్, ఒక సోషల్ మీడియాలో ఒక రిలేషన్షిప్ ఇష్యూలో పడిపోయాడు. అది చెప్పడం, బట్ హీ వాస్ గెటింగ్ లాట్ ఆఫ్ కంటెంట్మెంట్ ఫ్రమ్ ద రిలేషన్షిప్. ఇది పేరెంట్స్కి చాలా రోజుల్లో తెలియలేదన్నమాట. ఎంత ఏజ్ మేడం? మస్ట్ బి అరౌండ్ 13-14 ఇయర్స్ కేసు ఉంటుంది. ఎందుకంటే చైల్డ్కి బోర్డము, బయటికి వెళ్ళలేడు, మాట్లాడడానికి ఫ్రెండ్స్ లేరు, ఆడడానికి ఫ్రెండ్స్ లేరు. సో సోషల్ మీడియా వాస్ వన్ బిగ్ థింగ్ దట్ హ్యాపెండ్. అండ్ పేరెంట్స్ కూడా ఏంటి అంటే సరేలే ఎంగేజ్ అవుతున్నాడు కదా, వాళ్ళు ఎంగేజ్ అంటే, ఎందుకంటే కోవిడ్ వాస్ వన్ టైం వేర్ ఎవ్రీబడి వేర్ లెర్నింగ్. ఎవరికి తెలియదు ఎలా చేయాలని స్ట్రక్చర్. ఎందుకంటే ఒక మదర్ కూడా మార్నింగ్ లేగానే వంట చేయాలి నేను అవన్నీ, ఎందుకంటే ఇంట్లో ఎవరు మనకి జనరల్గా ఇండియాలో మనకి హౌస్ హెల్ప్స్ ఉంటాయి, అక్కడ అప్పుడు ఎవరు లేరు. అందరం కూడాను యుఎస్లో ఉన్నట్టు ఉండాల్సిన వాళ్ళు. వీ హ్యాడ్ టు డూ అవర్ ఓన్ వర్క్. సో అందరూ కూడా దే వర్ సో టైట్లీ స్కెడ్యూల్డ్ అనమాట. సో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. సో ఈ చైల్డ్కి అలా లేకుండా అక్కడ ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు కొంత దే వర్ ట్రయింగ్ టు యూస్ దిస్ చైల్డ్ ఫర్ సమ్ రాంగ్ పర్పసెస్. అది ఒకసారి ఇలాగ ఫోన్ ఎందుకో మెసేజెస్ అవి చూసి పేరెంట్స్ భయపడిపోయారు. వన్ కేస్ దట్ హస్ కమ్. So this was a 13-14-year-old child, and then this was one specific case that came to me where the parents were so worried about what was happening to the child. చైల్డ్ ఓపెన్ అప్ అవ్వలేదు ఆల్మోస్ట్ ఒక 3-4 సెట్టింగ్స్లో కూడాను. ద చైల్డ్ డింట్ ఓపెన్ అప్. చైల్డ్ డింట్ వాంట్ టు ఓపెన్ అప్. మీరు ఏం అడిగినా అసలు నో, ద చైల్డ్ డింట్ వాంట్ టు ఓపెన్ అప్. ఎందుకంటే చైల్డ్కి భయం ఉంటుంది కదా, ఒక భయం ఉంటుంది, ఒక గిల్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ కాన్ఫిడెన్స్ రాదు. వీళ్ళు ఇక్కడ ఏం వేసేస్తారో ఏమో. ఎందుకంటే ఆ పేరెంట్స్ ఎలా భయపెట్టారంటే జైల్లో వేసేస్తాము ఇవి అవి అని, ఇలాంటి కేసులని జైలుకి వెళ్తా అంటే ఇంకా భయపడిపోయారు. అందరినీ ఇంకా పోలీసులా చూడడం మొదలు పెడతారు. పిల్లలకి తెలియదు కదా. So it took some time for me to make that child out, to come out of that situation. ఇలాంటి కేసెస్ చాలా జరిగాయి కోవిడ్ టైంలో. చాలా అంటే చాలా పిల్లలు చాలా ప్రాబ్లమ్స్లో ఎస్పెషలీ దీంట్లో వాళ్ళు పడ్డారు. వాళ్ళు అంటే ఒక రాంగ్ కంపానియన్షిప్, రాంగ్ ఫ్రెండ్షిప్, విత్ ఆల్ దీస్ థింగ్స్. అట్లా కొన్ని కేసెస్ చూసాం. కొన్ని కేసెస్ ఎలా చూశాను అంటే లోన్లీనెస్ వాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. లోన్లీనెస్ కూడా నేను అబ్జర్వ్ చేసింది ఎస్పెషలీ విత్ ద ఎల్డర్స్. పిల్లలందరూ యుఎస్లో ఉండి ఇక్కడ ఓన్లీ పెద్దవాళ్ళు ఉండిపోతారు కదా, ఓన్లీ ఓవర్ ద ఫోన్ ఏమవుతుందో వాళ్ళు ఉంటారు, ఆ భయంతో ఉన్నారు కదా. సో ఫియర్ ఫ్యాక్టర్ అన్నది చాలా వాటిలో చాలా రకాలుగా మేనిఫెస్ట్ అయింది కోవిడ్ టైంలో. ఆ ఫియర్ అన్నది ఎలా మేనిఫెస్ట్ అయిపోయింది, ఎందుకంటే అన్సర్టనిటీ ఉంది కదా. చాలా కేసెస్ నేను చూసింది ఎలా అంటే ఏం జరుగుతుందో తెలియదు. అండ్ సెకండ్ వేవ్ వాస్ వెరీ హారిబుల్. ఇట్ వాస్ రియలీ హారిబుల్ కదా. ఆ సెకండ్ వేవ్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు, అందరిది ఒక హెల్ప్లెస్ సిచ్యువేషను. సో ప్రతి ఒక్కరి మైండ్లో ద మెయిన్ ఫోకల్ ఎమోషన్ వాస్ ఫియర్.
అది రకరకాలుగా మేనిఫెస్ట్ అయింది. అప్పుడు పానిక్ అటాక్స్ కూడా చాలా వచ్చాయి, భయానికే చాలా వచ్చాయి. This was the very very common thing that has actually come and ఇంకోటి ఏంటంటే డొమెస్టిక్ వైలెన్సెస్ పెరిగాయి చాలా చోట్ల ఇంట్లోనే ఉండడం మూలాన. అంటే వాళ్ళకి ఏం చేయాలి ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చేయాల్సి బయటికి వెళ్ళి పని అంటే చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో కూడాను చాలా పెరిగాయి. సో ఇట్ చాలా కేసెస్ చూసాను. బట్ నా అబ్జర్వేషన్ ఏంటి అంటే ద ఫోకల్ పాయింట్ వాస్ ఫియర్, దట్ వాస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వాస్ ఫినాన్షియల్ ఇన్సెక్యూరిటీస్, ఉద్యోగాలు పోవడము, వాళ్ళకి సడన్గా ఎట్లా సర్వైవ్ అవ్వాలో తెలియకపోవడము, దట్ వాస్ సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ వాస్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాస్ లోన్లీనెస్. వచ్చిన ప్రతి కేసులో ఈ మూడిట్లో ఏదో ఒకటి డెఫినెట్గా అయితే ఉన్నది, ఫియర్, లోన్లీనెస్. ఇది అంటే మేము ఇప్పుడు కూడా లోన్లీనెస్, కొంచెం పిల్లలు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే పిల్లలు ఉంటారు, పేరెంట్స్తో షేర్ చేసుకునేవారు. అంటే పేరెంట్స్ ఎంత ట్రై చేసినా కొందరు పిల్లలు చాలా రిజర్వ్డ్గా ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఎలా తీసుకురావాలి, వాళ్ళని ఓపెన్ అప్ కానివ్వండి, వాళ్ళు హ్యాపీగా ఉండేలాగా పేరెంట్స్కి ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళు? ఫస్ట్ థింగ్ వాళ్ళని వాళ్ళుగా యాక్సెప్ట్ చేద్దాం. వ్యాలిడేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అది ఉండడం తప్పు అన్న భావన మనము క్రియేట్ చేస్తాం తెలియకుండా. పేరెంట్స్ అన్న వాళ్ళు ఏం చేస్తారంటే, చూడు అందరిలా వాడు చూడు ఎంత బాగా మాట్లాడతాడో, నువ్వేం మాట్లాడు, చెప్పేటప్పుడు కూడా ఏంటంటే వీడికి భయం, వీడికి అసలు మాట్లాడు, వాడికి ఏంటో తెలియదు, వాడు చాలా ఇన్సెక్యూర్డ్ ఫీల్ అని ఏంటో తెలియకుండా మనం ఏంటంటో అనేస్తూ ఉంటాం, రైట్? ఫస్ట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విత్ ద చిల్డ్రన్ హూ ఆర్ ఇంట్రోవర్ట్స్ ఆర్ వెరీ సైలెంట్ చైల్డ్, ఫస్ట్ లెట్ us not validate or judge a child or brand a child, number one. అండ్ ఈ సమాజానికి అందరు రకాల పీపుల్ అవసరం. ఎక్స్ట్రోవర్ట్స్ అవసరము, ఇంట్రోవర్ట్స్ అవసరము, అందరు రకాల పీపుల్ అవసరం. అందరూ మాట్లాడాల్సిన అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్, రైట్? మూడోది ఏంటి అంటే చైల్డ్ బిహేవియర్లో నార్మల్గా ఉన్నంత వరకు కూడా మనము పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చైల్డ్ ఫైండ్స్ లాట్ ఆఫ్ పీస్ టు బీ టు దెమ్సెల్వ్స్. వాళ్ళకి ఎలా ఉండాలనిపిస్తుంది, వాళ్ళకి గివ్స్ దెమ్ లాట్ ఆఫ్ పీస్. వాళ్ళకి మాట్లాడుతూ ఉంటే ఊరికే చిరాకు వచ్చేస్తుంది వాళ్ళకి, దట్ ఇరిటేట్స్ దెమ్ రాదర్. ఓకే, సో మీరు ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే తన బిహేవియర్లో, ఒక చైల్డ్ బిహేవియర్లో మామూలు కంటే కూడాను ఎగ్దాం టు ద ఆపోజిట్ సైడ్ డిఫరెన్సెస్ ఏమన్నా కనబడుతూ ఉందా అంటే, మరీ లోపల ఎప్పుడు కూడా 2 గంటలు తలుపేసుకునేవాడు 4 గంటలు వేసుకుంటున్నాడా, ఆర్ అసలు తినట్లేదా, లేకపోతే ఎక్కువ తింటున్నాడా, డిప్రెషన్ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఎక్కువ తింటున్నాడా, ఆర్ తనకు నచ్చిన వస్తువులన్నీ అంతకుముందు ఎవరికి ఇవ్వని వాడు ఇప్పుడు ఇచ్చేస్తున్నాడా ఈజీగా. ఓకే, ఇవన్నీ ఏంటి అంటే కొంత ప్రీ సూసైడల్ థాట్స్ ఉన్నప్పుడు దే డూ దిస్ అనమాట. సో ఇచ్చేస్తున్నాడా, ఆర్ లేకపోతే రూమ్లో ఎంతసేపు ఎవరితోనూ ఇష్టపడట్లేదా. సో మనం ఎలా ఆలోచించాలి అంటే ఒక బిహేవియరల్ చేంజెస్ అన్నవి మనము నోటీస్ చేయాలి. బిహేవియరల్ చేంజెస్ ఉన్నప్పుడే వన్ నీడ్స్ టు బీ కన్సర్న్ అబౌట్ ఇట్. లేకపోతే తను అలాగే ఉన్నాడంటే లీవ్ ద చైల్డ్, దట్స్ హిస్ పర్సనాలిటీ అండ్ దట్స్ ఓకే. ఐ మీన్ దట్ ఇస్ వాట్ ద చైల్డ్ ఇస్. సో మీతో మాట్లాడితే చైల్డ్ ఫీల్ మోర్ బ్యాడ్. Why we have to create badness to the child? Child is happy being to himself, let the child be. అండ్ సో ఇక్కడ మనము ఓన్లీ బిహేవియరల్ చేంజ్ 2 వారాల కంటే ఎక్కువ కనబడిందంటేనే అప్పుడు ఆలోచించాల్సిన ఉన్న నార్మల్ కంటే అబ్నార్మల్ అయినప్పుడు అంటే తనకి ఏది నార్మలో అది కాకుండా వేరే రకంగా ఉన్నప్పుడే మనము ఆ చేంజెస్ 2 వారాలు కన్సిస్టెంట్గా నోటీస్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ ద టైమ్ దెన్ యూ షుడ్ నో దట్ ద చైల్డ్ హ్యాస్ సమ్ ఇష్యూ. నార్మల్గా ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఇంతమందితో మాట్లాడతారు, మనీని, హ్యాపీనెస్ని, దానికి బౌండరీస్ ఎలా సెట్ చేసుకోవాలి బేసిక్ నుంచి. ఇప్పుడు నాకు మనీ అవసరం, ఈ అవసరానికి నేను హ్యాపీనెస్ అంటే నాకు హ్యాపీగా ఉండే వాటికన్నిటికీ మనీ కావాలి కదా. సో దీన్ని ఎలా నేను క్రియేట్ చేసుకోవాలి? అదే అంటున్నాను, గెటింగ్ మనీ ఈజ్ అ గోల్. ఒక 2 లక్షలు నేను నెలకు సంపాదించుకోవాలా అనుకుంటున్నది ఒక గోల్. దట్ ఈస్ అ గోల్ దట్ విల్ గివ్ మీ బేసిక్ లగ్జరీస్, బట్ దట్ లగ్జరీస్ విల్ నాట్ గివ్ యూ హ్యాపీనెస్ ఆల్వేస్. ఇప్పుడు నేను చాలా కామన్గా వాడే ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు 1 లక్ష రూపాయల కోసం రాత్రింపగళ్ళు కష్టపడి 1 లక్ష రూపాయలు వచ్చింది. ఆ 1 లక్ష రూపాయలతో నువ్వు హ్యాపీ అయిపోతావు లైఫ్ లాంగ్? 2 లక్షలు అనుకుంటావు, 2 అంటే 3 అనుకుంటావు, 3 అంటే 4 అనుకుంటావు. దట్స్ నెవర్ ఎన్ ఎండ్ టు ఇట్, రైట్? సో దేర్ హ్యాస్ టు బి ఎ స్పేస్. నువ్వు ఒకటే ఆలోచించాల్సింది ఏంటి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు నీ బాండింగ్ టైము ఉంటుందా లేదా.
నీ బాండింగ్ టైంకి బియాండ్ చేస్తే నీకు ఫైనల్గా టోటల్ ఎమోషనల్ కనెక్టే లూజ్ అవుట్ అయిపోయావు అంటే యూ ఫీల్ సో లోన్లీ ఇన్ దిస్ ప్లానెట్, ఏముండదు. సో అక్కడ నీ క్లారిటీ ఏంటి అంటే నీవు ఎంత సంపాదిస్తున్నావు మనీ అన్నది కాదు. నేను ఇంత ముందర చెప్పినట్టు నీకు ఆ టైం ఏది ఉన్నదో రోజుకి ఇంత టైం నేను నా ఫ్రెండ్స్తో కానీ నా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ నేను గడపాలి, వేర్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ లిసనింగ్ టు దెమ్, దట్ ఈస్ గివింగ్ మీ హ్యాపీనెస్ అన్నది ఎంచుకోవాలి. అది ఉన్నంతసేపు నువ్వు ఇది ఎంతనా చేసుకో, ఇది ఇంత అని లెక్క మనం ఇప్పుడు పట్టలేం. ఇప్పుడు కొంతమందికి ₹1,00,000 అవసరం ఉండొచ్చు, కొంతమందికి 10,000 ఉండొచ్చు. ఇట్స్ ఆల్ ఎ నీడ్, రైట్? సో ఇక్కడ ఏంటి అంటే కొంతమందికి లగ్జరీస్ ఆర్ నీడ్స్, అవునా కదా? కొంతమందికి లగ్జరీసే నీడ్స్, కొంతమందికి నీడ్స్ ఉంటే చాలు. సో ఇది మనం డిఫైన్ చేయలేం, ప్రతి మనిషికి ఇట్ ఇస్ సో డిఫరెంట్. కాకపోతే నేనన్న ఈ బాండింగ్ టైం, ఈ ఫ్యామిలీ టైం ఆర్ వేర్ యూ విల్ ఫైండ్ యువర్ లవ్ అండ్ యూ హ్యావ్ సంబడీ టు లిసన్ టు యూ, ఆ ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడే ఆ సమయాన్ని మాత్రం వదులుకోకండి. యూ డూ ఎనీథింగ్ యూ వాంట్. మ్యామ్ ఇది నా పర్సనల్గా నేను నార్మల్గా ఒక చిన్న సోషల్ సర్వే లాగా స్టార్ట్ చేసిన అనమాట. వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టాను. ఆల్మోస్ట్ 172 రిప్లైస్ వచ్చాయి నాకు, అన్ని కలిపి. నేను ఇవన్నీ ఫైనల్ చేసుకొని మీకోసం ఈ క్వశ్చన్ తీసుకొచ్చా. 172 మెసేజెస్ వచ్చాయి. అందులో 72% వీఆర్ నాట్ హ్యాపీ విత్ అవర్ లైఫ్. నేను అడిగిన క్వశ్చన్ ఒక్కటే, ఆర్ యూ విత్ యువర్ లైఫ్, హ్యాపీ విత్ యువర్ లైఫ్? ఎస్ అంటే వై, నో అంటే వై అని చాలా చేశాను. 172% అంటే 72% వరకు అన్హ్యాపీ అని వచ్చింది మ్యామ్. ఎందుకు? కారణాలు ఏం చెప్పారు? కారణాలు చెప్తాను. ఒక పీజీ చదువుకున్నామే, మ్యారీడ్ అయింది, పిల్లలు ఉన్నారు, నన్ను జాబ్ చేయనియట్లేదు. సో నేను ఇంత చదువుకొని వేస్ట్ కదా, సో ఐఎమ్ నాట్ హ్యాపీ. ఫ్యామిలీ లైఫ్ ఉంది, మా హస్బెండ్ బాగానే సంపాదిస్తున్నాడు, ఐఎమ్ నాట్ హ్యాపీ. ఇంకొక అబ్బాయి మెసేజ్ చేశాడు, తను బీటెక్ చేశాడు, జాబ్ చేస్తున్నాడు, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఖర్చులకి నేను సంపాదించింది సరిపోవట్లేదు, ఐఎమ్ నాట్ హ్యాపీ. ఇంకొక అమ్మాయి, తను చదువుకోవాలనుకుంది, మ్యారేజ్ చేశారు, సో నాకు చదువుకోవడానికి ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు, ఐఎమ్ నాట్ హ్యాపీ. ఇట్లా ఇంక 2 పిల్లల్ని అడిగా, ఒక్కొక్కరికి ఒక హ్యాపీ. మా మమ్మీ నాకు ఇష్టం లేని ఫుడ్ పెడుతుంది, ఒక హ్యాపీ. నేను బయటికి వెళ్తా అంటే వెళ్ళనియదు, ఫ్రెండ్స్ని కలవనియరు. పిల్లల్ని కూడా అడిగిన, ఐఎమ్ నాట్ హ్యాపీ. ఇట్లా అంటే డబ్బున్న వాళ్ళకి వేరే వేరే కావాలి హ్యాపీనెస్కి, వేరే హ్యాపీనెస్ అంటే ఫ్యామిలీ ఉంది, నాకు టైం ఉంది, వాళ్ళకి నేను జాబ్ చేయాలన్న హ్యాపీ. జాబ్ చేసే వాళ్ళకి నాకు ఇప్పుడు జాబ్ అవసరం కానీ చేయాలనిపించట్లేదు, నాకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నీడ్ ఉంది కదా మ్యామ్. ఇదొకటి. హ్యాపీగా ఉన్న వాళ్ళు చెప్పిన చాలామంది చాలా బాగా చెప్పారు. అంటే నేను లైఫ్ ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తున్నా, అందుకే నేను లైఫ్ హ్యాపీగా ఉన్నా. ఒకప్పుడు నాకు 1,00,000 వచ్చినా నేను హ్యాపీగా ఉన్నా, ఇప్పుడు 50,000 వచ్చినా హ్యాపీగా ఉన్నా. కోవిడ్ తర్వాత నా జీతం తగ్గింది, అయినా కానీ నేను దానికి తగ్గట్టు మార్పులు చేసుకున్నా, ఖర్చులు, ఐఎమ్ హ్యాపీ. సో ఈ రీజన్స్ ఓకే. కానీ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, చదువున్న వాళ్ళకి చదువుకోవాలని హ్యాపీ, జాబ్ చేసే వాళ్ళకి మానేస్తే హ్యాపీ, ఇంట్లో ఉన్న వాళ్ళకి జాబ్ చేయాలన్న హ్యాపీ. రకరకాల రీజన్స్ మ్యామ్. కొన్ని రోజుల వరకు నాకు అసలు ఎందుకు అడిగావు అంటే చెప్తా ఎందుకు అడిగావు నన్ను అడుగుతున్నారు, నేను చెప్తా మీకు అందరికీ ఆన్సర్స్ చెప్తా అని చెప్పి ఇలా చెప్పాను. సో మిమ్మల్ని ఇంటర్వ్యూ అన్నప్పుడే నేను ఈ క్వశ్చన్ అడగాలని పెట్టుకున్నా. గుడ్, థ్యాంక్ యూ. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ యూ హావ్ డన్. నేను ఇంతకుముందు చెప్పిన పాయింటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్లో రైట్, ప్రతి మనిషికి కూడాను ఒక ఆశ ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం చెయ్యాలని ఉంటుంది, కొంతమంది ఉద్యోగం మానేయాలని ఉంటుంది. ఇవన్నీ వాళ్ళకి ఎందుకు సాటిస్ఫాక్షన్ దొరకట్లేదు? దెర్ ఇస్ నోబడీ టు లిజన్ టు దెమ్. అర్థమవుతుందా? అంటే we listen to respond, we don't listen to understand. తెలుగులో ఎలా చెప్పాలి నాకు తెలియట్లేదు, అందుకే ఇంగ్లీష్లో చెప్పాను నేను. ఓకే, అంటే అర్థం చేసుకోవడానికి మనం రెస్పాన్స్ ఇవ్వడానికి వింటున్నాం, అంతే. అది మనం మార్చాల్సిన ఫస్ట్ థింగ్. నేను ఇంత ముందర చెప్పిన పాయింటే ఇది. నువ్వు ఫ్యామిలీ, నేను అంత ముందర ఇంకో 2 పాయింట్స్ చెప్పాను. ఇక్కడ నేను డిఫైన్ చేయలేను. ఇక్కడ హ్యాపీనెస్ ఇస్ సంథింగ్ వేర్ యూ సిట్ విత్ యువర్ లవ్డ్ వన్స్, యూ సిట్ టుగెదర్, యూ టెల్ ఓకే మీ పిల్లలకి లెట్ అస్ సే దట్ వాళ్ళ ఖర్చు ఆర్ వాళ్ళకి ఏవో కావాలనుకుంటున్నావు, నువ్వు కొనియలేకపోతున్నావు. సో నువ్వేమనుకున్నావు, నీ జీతం సరిపోవట్లేదు అనుకుంటున్నావు. ఓకే, ఇప్పుడు నువ్వు ఇంట్లో వంట చేసుకుంటూ నీ జీతం సంపాదించుకుంటూ డబ్బులు, అంటే నీకు ఇంట్లో వంట చేసి నీ పనుల్ని చేయడానికి నువ్వు ఇంత జీతంతోనే నువ్వు ఉండగలవు, నీకున్న చదువు ఇంత జీతం నీకు ఇస్తుంది, కారణాలు ఏమన్నా కావచ్చు, రైట్? పిల్లలు కూర్చొని విన్నప్పుడు, వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, అరే అమ్మ యూఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ అమ్మా, ఇంత ఇస్తున్నావు నువ్వు మాకు అన్నప్పుడు, అప్పుడు ఈవిడికి ఆ సాడ్నెస్ రాదుగా. ఈవిడికి సాడ్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు ఇవ్వలేకపోతున్నావు, అందరు ఇస్తున్నారు, అందరు అమ్మలు ఇస్తున్నారు, నువ్వు ఇవ్వట్లేదు. దే ఆర్ డిఫరెంట్, ఎవ్రీ ఫ్యామిలీ యూనిట్ ఇస్ డిఫరెంట్. అదే నేను చెప్పింది మొదట్లో, కూర్చొని వినండి, ఒకరికొకరు వినండి, అర్థం చేసుకోండి, మీ బాధలు మీ కష్టాలు మీవి అర్థం చేసుకోండి.
ఫంక్షన్ యాజ్ అ ఫ్యామిలీ యూనిట్. ఎప్పుడు ఒక మనిషి ఒక ఫ్యామిలీ యూనిట్గా ఫంక్షన్ అవ్వడం మొదలు అవుతారో అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, నా పిల్లలకి ఇవ్వలేకపోతే ఎందుకు వై షీ హ్యాస్ టు బి అన్ ఇండిపెండెంట్, వై షీ హ్యాస్ టు టాక్ లైక్ అన్ ఇండిపెండెంట్ లేడీ. ఫ్యామిలీ స్ట్రక్చర్గా కూర్చుంటే ఏముండదు, నువ్వు మంచిగా సంపాదిస్తున్నావు, ఇట్ ఇస్ గుడ్ ఫర్ యూ, ఇంత బాగా చేస్తున్నావు నువ్వు. ఒక ఆవిడ ఉన్నది, లెటర్ సే దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ చేస్తుంది, ఆ జాబ్లో ఆవిడకి ఎక్స్ అమౌంటే వస్తుంది, ఈవిడకున్న స్కిల్స్కి ఈవిడకున్న ఎబిలిటీకి ఎక్స్ అమౌంట్ వస్తుంది. ఒక ఫ్యామిలీ యూనిట్గా నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు భలే చేస్తున్నావు, ఇంట్లో వంట చేస్తున్నావు, ఇవి చేస్తున్నావు అంటే ఆవిడకి బాధ రాదుగా, ఫ్యామిలీకి ఇవ్వలేనంత ఫీల్ రాదుగా. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? నోబడీ ఈజ్ లిజనింగ్ టు ఈచ్ అదర్. నేను ఇంతసేపటి నుంచి చెప్తున్నది అదే. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ నీ క్వశ్చనర్ అయినా స్టడీ అయినా మీది ఏదైనా, దిస్ ఇస్ వాట్ ఇట్ లీడ్స్ టు. సిట్ డౌన్ విత్ ద ఫ్యామిలీ. యువర్ ఫ్యామిలీ యూ షుడ్ ఫంక్షన్ యాజ్ యువర్ ఫ్యామిలీ యూనిట్. ఒక ఫ్యామిలీ యూనిట్గా మనం చేస్తున్నప్పుడు, అరే అమ్మకున్న పరిధిలో, నాన్నకున్న పరిధిలో ఇంత బాగా చేస్తున్నారు అని ఎప్పుడు ఒక మనిషికి అవతల వాళ్ళ మీద విలువ వస్తుందో, చేసేవాడికి ఒక ఉత్సాహం వస్తుంది, చెయ్యాలన్న మోటివేషన్ వస్తుంది. ఎందుకంటే తనకు ఒక నెగిటివ్ మైండ్స్తో నేను చేయలేను అంటే చేయలేనగానే మిగిలిపోతాం. ఎందుకు అంటే నాకు కొత్తగా నేను ఏం చేయాలన్న ఆలోచనలు రావు నాకు. ఐ బికమ్ బ్లాంక్ దేర్. ఐ డోంట్ నో వాట్ టు డూ, రైట్? సో ఎప్పుడు కూడా చెయ్యాలన్న తపన ఉండాలి అంటే, పాజిటివ్గా మోటివేట్ అవ్వాలి అని అంటే, యూ షుడ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ఫంక్షన్ యాజ్ అ ఫ్యామిలీ యూనిట్. అంటే నా స్ట్రెంగ్త్ ఇస్ నాట్ ఓన్లీ మైన్, మై స్ట్రెంగ్త్ ఇస్ మై ఫ్యామిలీ ఉన్నప్పుడు ప్రతి మనిషికి ముందు మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి అక్కడే దానికే వెళ్తుంది రీజన్. ఎవ్రీ పర్సన్ ఈజ్ నాట్ అన్హ్యాపీ ఈజ్ బికాస్, అండ్ ఎవ్రీ పర్సన్ హూస్ హ్యాపీ ఈజ్ బికాస్ ఆఫ్ దాట్. వాళ్ళు నేను తక్కువ వచ్చినా నేను అప్రిషియేట్ చేస్తానంటే ఎందుకు అప్రిషియేట్ చేస్తాను? ఫ్యామిలీలో ప్రెషర్ లేదు, బయట నుంచి ప్రెషర్ లేదు. మనకు 2 BHKలో ఉన్నామా, లెట్ us బీ హ్యాపీ హియర్. చూద్దాం కొన్ని రోజుల తర్వాత సంపాదించిన 3 BHK లేదు, నువ్వు 3 BHKలోనే ఉండాలి, బంగ్లాలోనే ఉండాలంటే దెర్ ఇస్ అ ప్రెషర్. అంతే కదా మేడం. అవును. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ఫంక్షన్ యాజ్ అ ఫ్యామిలీ యూనిట్. ఒక ఫ్యామిలీగా వాళ్ళు దే హ్యావ్ టు బీ టుగెదర్ అండ్ దే నీడ్ టు టేక్ ఇట్ అండ్ లిజన్ టు పీపుల్. వినడం చాలా 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 ఇంపార్టెంట్. అండ్ లిజన్ టు అండర్స్టాండ్ అండ్ ఎంపథైజ్. డోంట్ లిజన్ టు రెస్పాండ్. మా ఫ్రెండ్ నాన్న సంపాదించట్లేదా, నువ్వేంటి ఇంతేనా, అది కాదు. నాన్న అరే నువ్వు ఇంత కష్టపడుతున్నావు, దట్స్ ఎ డిఫరెంట్ ఎమోషన్, రైట్? అందరూ హ్యాపీగా ఉంటారు, దాంతో పాజిటివిటీ ఉంటుంది. ఎప్పుడు నువ్వు నేను ఎప్పుడు ఇంకొక విషయం చెప్తుంటాను, ఎనీథింగ్ హ్యాపెన్స్ ట్వైస్, ఫస్ట్ ఇన్ ద మైండ్ అండ్ నెక్స్ట్ ఇన్ రియాలిటీ. అంతే. ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు, ఆర్ నేను ఇక్కడికి వచ్చాను అనుకున్నాను, నేను వస్తాం అనుకోని ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నానా అనుకొని ముందు మైండ్లో ఫిక్స్ అయ్యొచ్చు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ట్వైస్, ఫస్ట్ ఇన్ ద మైండ్ అండ్ నెక్స్ట్ ఇన్ ద రియాలిటీ. ఓకే, అది కానివి యాక్సిడెంటల్గా అయ్యేవి కొన్ని ఉంటాయి, బట్ వెరీ రేర్. అదర్వైజ్ మనం మార్నింగ్ లేచి కాఫీ పెట్టాలనుకుంటేనే కాఫీ పెడతాం, వంట చేయాలంటేనే వంట చేయాలి, బయటికి వెళ్ళాలంటేనే బయటికి వెళ్తాం. వెరీ సింపుల్. ఓకే, ఈ పర్టికులర్ బట్టలు వేసుకోవాలంటేనే ఆ బట్టలు వేసుకుంటారు, అంతే కదా. ఇట్స్ నాట్ ర్యాండమ్ కదా. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ట్వైస్. ఎప్పుడు నువ్వు ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్గా అందరూ పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారో, పాజిటివ్ థింగ్ స్టార్ట్స్ హ్యాపెనింగ్ అండ్ ఇట్స్ అ రియాలిటీ. ఇది నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ రియాలిటీ. ఎప్పుడు పాజిటివ్గా ఉంటారో, పాజిటివ్గా ఆలోచిస్తారో, ఎవ్రీథింగ్ విల్ టర్న్ పాజిటివ్. మ్యామ్ ఇప్పుడు ఇందాక క్వశ్చన్లోనే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా మందికి. ఇప్పుడు మీరు లిజనర్స్ అన్నారు, వాళ్ళు వినేలాగా వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ఏమంటారు, మేము ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు, నన్ను అర్థం చేసుకుంటలేరు, నన్ను జాబ్ పంపిస్తలేరు, లేదంటే నన్ను ఇంట్లో ఉండనిస్తలేరు, నన్ను చదువుకొని ఇవ్వట్లేదు. వీళ్ళు ఎలా కన్విన్స్ చేయాలి అవతల వాళ్ళు? ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, కన్విన్స్ చెయ్యాలి అనుకో, కన్విన్స్ అవ్వరు అనుకోకపోతే అవ్వరు. మళ్ళా చెప్తున్నాను, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ట్వైస్. ఇప్పుడు ఐ గెట్ అ వెరీ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. ఒక అమ్మాయికి 18 yearsకి పెళ్లి చేస్తానన్నారు వన్ ఆఫ్ ద కాలేజెస్. నేను కేరళలో వెళ్తే, మ్యామ్ నేను మా వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతున్నాను అనింది. ఓకే రైట్, నువ్వు ఒక మంచి బట్ట కొనాలనుకున్నావు, ఒక మంచి బట్టలు యూ వాంటెడ్ టు బై, అది ఎప్పుడైనా నువ్వు అట్లా బట్టలు కొనాలనుకున్నా పని చేశాను మ్యామ్ నేను. ఓకే వెరీ గుడ్, చేసావు కదా నువ్వు, ఎక్సలెంట్. ఎలా చేసావు అంటే, నాకు కావాలనిపించింది చేశాను, రైట్? అంటే నువ్వు గట్టిగా అనుకున్నప్పుడు అయిపోతుంది అది, రైట్? ఇక్కడ నేనే 100% ష్యూర్ కానప్పుడు నేను కన్విన్స్ చేయలేను ఎవరిని. కన్విన్సింగ్ ఈజ్ అ సైకలాజికల్ గేమ్. ఫస్ట్ నేను నమ్మకం ఉండాలి, నాకు తెలుసు కొంతమంది. ఐ రిమెంబర్ వన్ ఆఫ్ ద కేస్ దట్ కేమ్ టు మీ లాంగ్ బ్యాక్. మా హస్బెండ్, ఆవిడ హైలీ డామినేటింగ్ ఫీమేల్ ఇన్ ద ఫ్యామిలీ.
ఆ హస్బెండ్ పాపం ఇవ్వడు ఏం చెప్పినా ఆయన అది వింటారు. ఆయన అసలు ఆయనకు ఒపీనియన్స్ ఉండవు ఇంట్లో అసలు, అంటే యాజ్ పర్ వాట్ ఐ అండర్స్టూడ్. ఉద్యోగం చేస్తే ఆయన చేయనియద్దు అంటున్నారు అంట. మరి అన్నిట్లో అక్కడ ఉన్నప్పుడు ఉద్యోగం, ఇప్పుడు నువ్వు అంతా అన్నిట్లో నీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఉద్యోగం అంటే నీకు రెడీగా లేవు ఉద్యోగం చేయడానికి అని చెప్పు నువ్వు. వై డు యూ టేక్ హిస్ నేమ్? అంతే. అవునవును, ఇది కరెక్ట్ కాదు కదా అన్నాను. లేదు మ్యామ్ నాకు చేయాలని ఇష్టం ఉంది. మరి నీకు చేయాలని ఎందుకు చేయట్లేదు? నీకు ఎవరు ఆపుతున్నారు? మీ హస్బెండ్ ఆపుతున్నారా? లేదు. మరి ఎవరు ఆపుతున్నారు? నేను ఫెయిల్ అవుతానేమో. సో ద ప్రాబ్లమ్ ఇస్ విత్ యూ, ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ దట్. వై డు యూ టేక్ సంబడీస్ నేమ్? సో ఎప్పుడు కూడాను కన్విన్సింగ్ అన్నది యూ నీడ్ టు బీ కన్విన్స్డ్ ఫస్ట్. కన్విక్షన్ నీకున్నప్పుడు అవతల ఆటోమేటిక్గా కన్విన్స్ అవుతారు, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఐ కెనాట్ గివ్ యూ అ స్ట్రక్చర్, ఎందుకంటే ఒక్కొక్క సిచ్యువేషన్స్ ఆర్ సో డిఫరెంట్. సో నీకు నమ్మకం ఉండాలి, నాకు ఇది చేస్తే బెస్ట్ అవుతుంది అంటే చేస్తావు. నీకు ఆటోమేటిక్గా నేను చెప్పినట్టు వన్స్ యూ స్ట్రాంగ్లీ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. అంతే. ఎలా అవుతుందో చెప్పలేము, ఎందుకంటే ద యూనివర్స్ విల్ టేక్ జిలియన్స్ ఆఫ్ వేస్ టు మేక్ ద థింగ్స్ హ్యాపెన్. అంతే కదా. అవును. కానీ ముందు ఇక్కడ ఉండాలి, అంటే ఒప్పుకోరేమో, చేయనివ్వరు, నెగటివిటీ ఉండద్దు, ఆ డబుల్ మైండెడ్నెస్ ఉండద్దు. ఆ డబుల్ మైండ్ ఉన్నంత వరకు కూడాను అవ్వదు. యూ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్. మేము ఇంకోటి హ్యాపీనెస్లో టెంపరీ హ్యాపీనెస్, పర్మనెంట్ హ్యాపీనెస్ అనేది ఉంటుందా? ఉంటుంది. దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్. ఇవన్నీ ఐ మీన్ నేను ఒక స్పిరిచువల్ ఇది ఇస్తాను. ఆకలిస్తుంది, ఫుడ్ తింటున్నాను, ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్. లేకపోతే చాలా ఆకలిస్తుంది, దాహం వేస్తుంది, ఎండలోకి వెళ్తున్నాను, ఒక బాటిల్ వాటర్ తాగుతున్నాను, ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్. అబ్బా ఇప్పుడు దాహం లేదు. దట్స్ ఆల్ టెంపరీ హ్యాపీనెస్, రైట్? నోయింగ్ దట్ యూ హ్యావ్ అ ఫ్యామిలీ, knowing that you have somebody when you get back home, there is somebody to be there to welcome you, knowing that నువ్వు నీ మూలాన ఒక ఫ్యామిలీని, ఒక కమ్యూనిటీకి హెల్ప్ చేయగలుగుతున్నావు, ఇవన్నీ లాంగ్ టర్మ్ హ్యాపీనెస్. షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ ఏంటి అంటే ఇవన్నీ ఏంటంటే దేర్ ఆర్ 2 కర్మాస్. 1 కర్మ విచ్ షార్ట్ టర్మ్. కర్మ ఈజ్ అన్ యాక్షన్, రైట్? యాక్షన్. సో నీకు ఆకలేస్తుంది, నువ్వు ఇమ్మీడియట్గా తీసేసుకుంటావు. ఇది నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, 5 ఏళ్ళు చదివితే కానీ డాక్టర్ అవ్వవు. సో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ లైఫ్ టైమ్, బట్ ఇట్ విల్ హ్యాపెన్. టైమ్ టేకింగ్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, రైట్? సో ఆ టైము ఇప్పుడు వంట చేయాలనుకుంటున్నావు, ఇప్పుడు బిర్యానీ చేయాలనుకుంటే ఒక అర్ధగంట పెడితే బిర్యానీ అవుతుంది, పెట్టంగానే అవ్వదు నీకు, రైట్? సో దెర్ ఆర్ డిఫరెంట్ హ్యాపీనెస్. ఒకటి ఏంటంటే షార్ట్ టర్మ్ని జాయ్ అంటాం ఇంగ్లీష్లో. దెర్ ఆర్ మెనీ వర్డ్స్ టు సే దట్, రైట్? సో షార్ట్ టర్మ్ ఏదో జరగబోతుంది అన్నదాన్ని ఎగ్జైట్మెంట్ అంటాము. దెర్ ఈస్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ యూ కెన్ సీ. షార్ట్ టర్మ్ హ్యాపీనెస్లు ఉంటాయి, లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ ఉంటాయి, కొంత టైం పీరియడ్ తర్వాత కొన్ని వచ్చే హ్యాపీనెస్లు ఉంటాయి. కొన్ని మనం ఎంత చేయాలనుకున్నాను ఈ జన్మలో కొంచెం కష్టమే, ఆ హ్యాపీనెస్ అనేవి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే దట్ ఇప్పుడు లెటస్ టేక్ ద ఎగ్జాంపుల్ దట్ దెర్ ఇస్ సంబడీ లైక్ హూ వాంట్స్ టు సింగ్ అండ్ అస్సలు వాళ్ళకి వాయిస్ అసలు బాగుండట్లేదు, లేకపోతే గొంతులో ఏదైనా ప్రాబ్లం ఉందో, వాళ్ళు పాడాలా అనుకుంటారు, బట్ ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు డూ దట్. ఓకే, సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ యూ కెన్ లుక్ ఇంటూ. సో మనకి ఏది చేయగలుగుతాం అన్న దాంట్లో ఎత్తుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా. అబ్సల్యూట్లీ. డ్రీమీగా ఉండి ఏదో అయిపోవాలి అని అనుకుంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. అంటే మ్యామ్ ఇంకోటి, ఇప్పుడు సూసైడల్ టెండెన్సీస్ మీ దగ్గరకు వచ్చి మీరు కౌన్సిలింగ్ చేసిన తర్వాత మారిన కేసెస్లో సో అలాంటివి ఏమైనా చెప్తారు? అంటే ఎలాంటి టెండెన్సీస్ ఉంటే యువతల వాళ్ళు కనిపెట్టగలుగుతారు, వాళ్ళని ఇంకా కేర్ చేయగలుగుతారు కదా? ఇది ఐ విల్ టెల్ యూ, వన్ ఆఫ్ ద కాలేజెస్ ఇక్కడ హైదరాబాద్లోనే నేను ఈ హ్యాపీనెస్ వర్క్షాప్ తీసుకుంటున్నాను పిల్లలకి. గర్ల్స్ కాలేజ్ అది, యాక్చువల్గా విమెన్స్ కాలేజ్ అది, పీజీ కాలేజ్ అది తీసుకుంటున్నాను. ఐ వాజ్ టాకింగ్ టు దెమ్. ఎ గర్ల్ కేమ్ టు మీ, యాక్చువల్గా ఏడుస్తోంది తను. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అని అంటే, మ్యామ్ నేను ఈరోజు వినబట్టి నేను అంటే ఐ నో హౌ ఇంపార్టెంట్ లైఫ్ ఇస్ అండ్ దెన్ ఒక కాన్షియస్గా నేను నేర్చుకున్నాను మ్యామ్ అని. అక్కడికి వచ్చి మీకు ఎవరికైనా సమస్యలు ఉందంటే నేను ఒకటి స్టార్ట్ చేస్తాను ఈ క్యాంపస్లో, మీరందరూ నాకు సమస్యలు చెప్పుకోండి, మీ పేర్లు కూడా చెప్పక్కర్లే, మీ సమస్య చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే ఆ ముందు రోజు నైట్ తనకి ఏదో కొంచెం ఇష్యూ ఏదో వచ్చింది తన రిలేషన్షిప్లో, చనిపోదామని అనుకుని 2 సార్లు తను ట్రై చేసిందంట. ట్రై చేస్తే అప్పుడే వాళ్ళ కజిన్, ఎప్పుడు రాని కజిన్ అప్పుడు వచ్చి తను డోర్ నాక్ చేసి గట్టి కొట్టేటప్పటికి భయపడిపోయి అని తెలిసి ఆ కజిన్ ఆ రోజు నైట్ ఉండిపోయిందంట. అందుకని అటెంప్ట్ తను మానేసింది. నెక్స్ట్ డే మామూలుగా ఇంకా కాలేజ్కి వచ్చేసింది, తను. సో దట్ వాస్ వన్ ఆఫ్ ద సడన్ సర్ప్రైజెస్ అనమాట నాకు. ఐ డింట్ నో దట్ ఇట్లా జరుగుతుంది అని. సో ఆ అమ్మాయి చెప్పింది, ఈరోజు నేను
ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యునో నేను బతికున్నాను, ఎందుకంటే అన్నిటికీ చావు ఇట్స్ నాట్ ద సొల్యూషన్ యూనో అని ఆ పిల్లలందరినీ మోటివేట్ చేస్తుంది. మీకైనా సమస్యలు ఉంటే ఇప్పుడు నన్ను చూసా నేను ఓపెన్గా చెప్పుకోవడానికి కూడా ధైర్యం వచ్చింది నాకు, నేను చెప్పుకుంటున్నాను అని. సో ఈ టెండెన్సీస్ ఉన్న జనరల్ పిల్లలు ఎలా అంటే ప్రతి ఒక్కరు కూడాను వన్ షుడ్ యూనో మన పక్కనున్న ఫ్రెండ్, దట్ ఇస్ వాట్ ఇస్ అవర్ సామాజిక బాధ్యత, మన ఓన్ బాధ్యత. మనలో తేడా వచ్చినప్పుడు వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ అట్లీస్ట్ 2 people who are very close to us, with whom we can share, right? ఎందుకు అంటే ఇది టెండెన్సీ వచ్చింది అంటే డిప్రెషన్లో వీళ్ళు చాలా రోజులు ఉండుంటారు, వీళ్ళు చాలా రోజులు ఉండుంటారు. సడన్ గా ఏం రావు ఇట్లాంటి థాట్స్. ఇట్ విల్ నాట్ కమ్ సడన్, ఇది చాలా భయం. ఇట్స్ టు డై ఇస్ నాట్ ఈజీ, అది చాలా భయం. ఇట్స్ నాట్ ఈజీ, చాలా భయంతో కూడింది, ధైర్యం ఉండాలంటారు. ఇట్స్ నాట్ ఈజీ. సో దీనికి ఆల్రెడీ ఒక సిమ్టమ్స్ అన్నవి కనబడుతూ ఉంటాయి, బిహేవియరల్ సిమ్టమ్స్ కనబడుతూ, ఎమోషనల్ సిమ్టమ్స్ కనబడుతూ, ఆలోచించే విధానంలో వీళ్ళు మాటికి కొంతమంది ఏంటి అంటే నేను ఇంకా బతికినా ఒకటే లేకపోయినా ఒకటే అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ డిప్రెసివ్ సిమ్టమ్స్లో ఉన్నప్పుడు ఇట్లా ఒక హోప్లెస్ మాటలు యూనో, ఆర్ వాళ్ళకి నచ్చినవన్నీ ఇచ్చేయడము, ఆర్ ఎక్కువసేపు నిద్రపోవడము, వాళ్ళకి నచ్చిన పనులు చేయకపోవడము, ఇలా బిహేవియరల్ చేంజెస్ అన్నవి దాన్ని అటెండ్ కాకుండా ఉన్నది అంటే నెక్స్ట్ వీళ్ళు నేను బతికినా అంతే, నేను ఏం చేసినా ఏం లాభం, నా మూలాన్ని ఎవరికి ఏం లేదు, వీళ్ళు ఒక వైరాగ్యంగా మాట్లాడడము, ఇవన్నీ మనం లైట్ తీసుకుంటాం జనరల్గా కూడాను. సో ఇవన్నీ కూడాను దే ఆర్ ఆల్ ద సిమ్టమ్స్ దట్ సే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద మైండ్. సో ప్రతి మనిషికి కూడా మనం కూడా ఒకరికో ఇద్దరికో మనము వీ నీడ్ టు బీ కుషన్ యూనో ఫర్ సంబడి, అండ్ మనకు కూడాను ఉండాలి. అండ్ ఇది ఎలా ఉండాలి అంటే ఏ టైమ్ ఆఫ్ ద డే ఆర్ నైట్ మనం రెడీగా ఫోన్ చేసి మాట్లాడుకోగలిగిన రిలేషన్షిప్ ఒక కంపల్సరీ ఉండాలి. వీ నీడ్ టు హ్యావ్ దట్ అండ్ వీ షుడ్ బీ టు సంబడి ఎల్స్ ఏ టైం అయినా. ఇలా ఎందుకంటే ఇలా సడన్గా అయినా ఆలోచన వచ్చినా కూడా దర్ ఇస్ సంబడి టు టాక్ టు దెమ్, యూనో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదే చెప్తున్నాను, ఇక్కడ మనంగా కాదు, వీ షుడ్ సీ వాట్ వీ ఆర్ టు ద సొసైటీ. వీ షుడ్ లివ్ యాజ్ వీఆర్ ఆల్ యాజ్ అ కమ్యూనిటీ వాట్ వీ ఆర్ ఈ ఎగ్జిస్టెన్స్లో. లేకపోతే మనకును అనిమల్స్కి డిఫరెన్స్ లేదు, వాటికి 5 సెన్సెస్ ఉన్నాయి, మనకు 5 సెన్సెస్. మనకి లేని సెన్స్ ఏంటి? we have a power to infer situations, we have a power to give solutions to the problems, we have a power to see good and bad, we have a power to be that. మనకు ఓన్లీ 5 సెన్సెస్తో ఆగిపోలేదు, we have a sense that is beyond that. అది మనం ఉన్నప్పుడు, లేకపోతే మనకిను జంతువులకి తేడా ఉండవు. అవి ఆకలిస్తే తింటాయి, పండుకుంటాయి అనో, ఇట్స్ నాట్ దాట్. వీ నీడ్ టు నో దట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ విత్ అన్ ఇంటెలిజెన్స్ బియాండ్ జస్ట్ ద 5 సెన్సెస్. మ్యామ్, ఇంకోటి, మీరు స్పిరిచువాలిటీలో ఉన్నారు, ఈ సైకాలజీ మీకు తెలుసు కాబట్టి ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది ఇద్దరి మధ్యలో, ఇయర్స్ అవ్వనియండి, మంత్స్ అవ్వనియండి. సో అంటే వాళ్ళకు ఒక థాట్ ఉండదు, ఒకరు లేకపోతే మేము ఉండలేము అన్న థాటే ఉంటుంది. అలాంటి కేసెస్లో మనం సూసైడ్ చూస్తాం, ఒకరు ఏదో దేనివల్ల చనిపోతే ఇంకొకరు సూసైడ్ చేసుకోవడం చూస్తుంటాం. సో ఆ బాండింగ్ గురించి, ఆ టైప్ ఆఫ్ ఎమోషనల్ ఎలా ఉంటుంది మేడం? ఆ సిచ్యువేషన్స్ ఎందుకు అట్లా ఉండాల్సి ఉంటుంది? ఇక్కడ బాధ అన్నది వాళ్ళ కోపింగ్ టైం అన్నది మనిషి టు మనిషి డిఫరెన్స్ అన్నది ఉంటుంది, డిపెండింగ్ అపాన్. ప్రాబ్లం ఎక్కడ ఎక్కువ వస్తుంది అంటే హయ్యెస్ట్ కోడిపెండెన్సీ అంటే వీళ్ళు లేకపోతే నేను ఉండలేను. ఒక రిలేషన్షిప్ అన్నది ఇద్దరిని బతికించాలి కానీ చంపకూడదు. అలాంటి ఒక రిలేషన్షిప్ ఉన్నది చాలా ఇంపార్టెంట్. ఈ కోడిపెండెన్సీ ఎందుకు వస్తుంది అంటే ఇది ఒక ఇన్నర్ చైల్డ్ ట్రామా. అది చిన్నప్పుడు వీళ్ళ పేరెంటింగ్లో అటాచ్మెంట్ స్టైల్లో ప్రాబ్లం రావడం మూలాన వీళ్ళు ఏంటంటే దే బికమ్ సో డిపెండెంట్ ఆన్ అదర్స్ అనమాట. సో వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళు అంటే పేరెంట్స్ అప్పుడప్పుడు వీళ్ళ ప్రేమ చూపించి అప్పుడప్పుడు చూపించకపోవడం మూలాన యూనో దీని మూలాన ఏమవుతుంది అంటే వీళ్ళకి ఆ ప్రేమ కోసం తప్పిస్తూ ఉంటారు. దాంతో వీళ్ళు బాగా డిపెండ్ అయిపోతారు, ఒకరి మీద హై డిపెండెన్సీ అన్నది పెరిగిపోతుంది వీళ్ళకి. ఆ డిపెండెన్సీ ఉన్న రిలేషన్స్లోనే నువ్వు ఇట్లాంటి కేసెస్ చూస్తుంటావు. అంటే అవతల వాళ్ళు చనిపోవడము, ఉండలేకపోవడము. ఎప్పుడు కూడాను ఎలాంటి రిలేషన్షిప్లో కూడాను ఇవన్నీ ఇన్నర్ చైల్డ్ ట్రామాస్. ఇది ఇస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. ఈ ట్రామా బట్టి ఒక పర్సనాలిటీ అనేది పెరుగుతుంది. ఆ పర్సనాలిటీతో వీళ్ళ బిహేవియర్ కూడా అలా ఉంటుంది. సో వీళ్ళకి ఏంటి అంటే నన్ను వరల్డ్ మొత్తం చూసుకోలేదు, ఈ ఒక్కరు చూసుకుంటున్నారు నన్ను, సో వీళ్ళు లేరంటే ఇంకా నాకు వరల్డ్ లేదు అన్నది ఇట్ ఇస్ అ ట్రామా. ఇట్ ఇస్ డెఫినెట్లీ అ ట్రామా రెస్పాన్స్ అది యాక్చువల్గా అది. బట్ ఇక్కడ మనం ఈ కేసెస్ అనేవి సపరేట్ కేసెస్ ఇవి. బట్ ఇలాంటి ఎమోషన్స్ అన్నవి అది మనం ఎక్కువ ప్రేమ అనుకుంటాం, ఎక్కువ ప్రేమ కాదు. దట్ ఈస్ హై డిపెండెన్సీ ఆన్ అదర్ పర్సన్ విచ్ ఇస్ అ ట్రామా రెస్పాన్స్. అది చిన్నప్పుడు ట్రామా, వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇలా బిహేవియర్ కింద మారుతుంది. అది అలాంటి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అవసరమే కదా, కౌన్సిలింగ్ కానివ్వండి. 100%. అంటే మనం చూడాలి. ఇప్పుడు కొంతమంది బాగా క్లింగింగ్ ఉంటారు, కొంతమంది పర్సనాలిటీస్ బాగా క్లింగింగ్. అంటే
అసలు పక్కన వాడికి అసలు ఊపిరాడే స్పేస్ కూడా ఇవ్వరు. దే ఆర్ సో డిపెండెంట్ ఆన్ దెమ్. దిస్ విల్ బీ అ ప్రాబ్లమ్ ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్. ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా దే నీడ్ టు చెక్అవుట్. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఒక రిలేషన్షిప్లో కూడా వాళ్ళకు మన ఓన్ అటానమీ అంటే మన ఓన్ ఫ్రీడమ్ టు డూ థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరీ ఇట్లా డిపెండెంట్ అయిపోయి ఇలా అయిపోవద్దు. ఇలా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ హ్యావ్ ఎ రెస్పాన్స్ అట్ ఎవ్రీ ప్లేస్. పక్కనున్న వాడికి కష్టమే, పక్కనున్న వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు. అది వాళ్ళు బతికున్నా కూడా ప్రాబ్లమే. టు బి వెరీ ఆనెస్ట్, బతికున్నప్పుడు కూడా ప్రాబ్లం అది యాక్చువల్గా. సో ఇట్స్ ఆల్ ట్రామాస్. ఇవంతా చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంటింగ్లో వచ్చిన డెవలప్ అయిన ఇన్నర్ చైల్డ్ ట్రామాస్ ఇవన్నీ కూడాను. సో అలా ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కంపల్సరీ ఒక థెరపీ కౌన్సిలింగ్ లాంటిది 100% అవసరము. వీళ్ళు అనుకుంటారు చాలా ప్రేమ ఉంది అనుకుంటారు. ఇట్స్ ప్రాబ్లం. అవునవును, అది ప్రేమనా ప్రాబ్లమా అంటే ఇట్లా అంటుకొని. ఇప్పుడు కొంతమంది ఉంటారు బయటికి వెళ్ళినా ఫోన్లు చేస్తుంటారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళా వచ్చావా లేదా ట్రాక్ చేస్తుంటారు, చూస్తుంటారు. అని వీళ్ళు అనుకుంటారు చాలా ప్రొటెక్టివ్ ఇన్ నేచర్. ఇట్స్ నాట్ బీయింగ్ ప్రొటెక్టివ్, దట్స్ అ ప్రాబ్లం. దట్స్ అ ప్రాబ్లం. ఎప్పుడు కూడాను ఎనీ రిలేషన్షిప్లో ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ స్పేస్. మా మీ టైం ఉండాలి, ఆ ఫ్రీడమ్ ఉండాలి, అండ్ ప్రేమ ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దిస్. అది చాలా చాలా కష్టం అది. మేము ఫైనల్గా మెంటల్ హెల్త్ గురించి చెప్పండి. ఇప్పుడున్న వాళ్ళకి తెలుసు మనం ఎన్ని కౌన్సిలింగ్స్ ఇస్తున్నాము, మనం ఎన్ని వీడియోస్ చేస్తున్నాం, ఆర్టికల్స్ రాస్తున్నాం, అయినా కానీ మెంటల్ హెల్త్ ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక సైకాలజిస్టు, ఇంకా దాటి సైకియాట్రిస్ట్ దగ్గరికి, ఇవన్నీ వినగానే నాకేమైనా పిచ్చా, నాకేమైనా మెంటలా, నాకు మైండ్కి ఏమైంది, నేను మంచిగానే ఉన్నా కదా. సో ఇలాంటివి ఇంకా చూస్తూనే ఉన్నాం. నేను ఎంతమందికి చెప్పినా ఒక సైకాలజిస్ట్ నెంబర్ ఇస్తాను వెళ్ళండి అంటే, లేదు మాకేం ప్రాబ్లం లేదు అంటే, ఇది తర్వాత ఎంత ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అది ఫ్యూచర్లో ప్రాబ్లం అవ్వచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు. దాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నారు కదా మేడం. దీని గురించి చెప్పండి. అసలు మెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్, దానికి ఏం చేయాలి? అదొక ప్రాబ్లం కాదు, అదొక మన కాలికి దెబ్బ తగిలితే చేతికి దెబ్బ తగిలినట్టే అనేది ఎలా రావాలి? ఫస్ట్ వీళ్ళకి వీళ్ళు అసెస్ అంటే చాలా వరకు ఏమైపోతుందంటే ట్రామా బాండింగ్ అంటాం. ట్రామా బాండింగ్ అంటే ఏంటంటే ఒక జీవితంలో ఒక చెడు జరిగినప్పుడు, ఓకే, సో ఫస్ట్ దానికంటే ముందు మెంటల్ హెల్త్ అసలు మనం ఎక్కడ లూజ్ అవుట్ అవుతాం అన్నది మనం ఆలోచిస్తే కనుక చాలా సందర్భాల్లో ఏమైపోతుందంటే వీళ్ళకు ఇలా ఇప్పుడు కొంతమంది కోపిస్టులను మనం బ్రాండ్ చేస్తాం. వాళ్ళకు కోపం ఎంత అలవాటు అయిపోతుంది అంటే అది వాళ్ళ బిహేవియర్ కింద మారిపోతుంది. దట్ దే నార్మలైజ్ ఇట్, రైట్? చాలా వరకు మనం ఏం చేస్తామంటే మన బిహేవియర్ని నార్మలైజ్ చేసుకుంటాం. సో మన సమాజం నుంచి మనకు తెలుసు ఈ కోపిష్టి, ఈయనకి చాలా చిరాకు అని, అవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు కోపిష్టి అంటున్నారంటే ఒకరు అనొచ్చు కోపం నీవు అంటే, ఇప్పుడు ఆబ్వియస్గా ఎవరో ఒకరు అనొచ్చు, ఇద్దరు అనొచ్చు, అందరూ అంటున్నారు నువ్వు కోపిష్టి అంటే దెన్ దెర్ ఇస్ అ ప్రాబ్లం, రైట్? అన్ని పర్ఫెక్ట్గా చేయాలన్న ఉద్దేశంతో కొంతమంది డెసిషన్సే తీసుకోలేరు. దట్స్ ఆల్సో అన్ ఇష్యూ, రైట్? సో ఫస్ట్లో మనము మన చుట్టుపక్కల సమాజం మన గురించి ఏమనుకుంటుందో అన్న అవేర్నెస్ అనేది మనకు చాలా ముఖ్యం. అది మనం నిజాయితీగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే, దానిని బట్టి మనము ఎందుకు మన బిహేవియర్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అన్నది మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది, రైట్? ఫస్ట్ వీల్ స్టార్ట్ విత్ ద బిహేవియర్. సెకండ్ థింగ్ ఏంటి అంటే నేను ఎలాంటి మైండ్ సెట్లో నేను ఉంటున్నాను, నేను సంతోషంగా ఉండగలుగుతున్నానా, నేను అందరితో నాకంటూ ఫ్యామిలీ ఉందని నేను చూడగలుగుతున్నాను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారని చూడగలుగుతున్నానా, నేను అన్నీ చేయగలుగుతున్నానా, సో నేను అంటే ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నానా. కొన్ని యాక్టివిటీస్ మీద కూడా ఉంటాయి. మంచి నిద్ర పడుతుంది, నాకు నిద్ర పట్టట్లేదా, ఎప్పుడు యాంగ్షియస్గా ఉంటున్నానా, యాంగ్జైటీతో ఉంటున్నానా, రైట్? ఆర్ అన్నిటికీ చిన్న వాటికి అంతా నేను ఇట్లాగా టెన్షన్ అయిపోతున్నానా. సో ఇవన్నీ కూడాను మనం ఫస్ట్ అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ ఉన్నప్పుడు సో మనకు ఏదో సమస్య ఉందని తెలుసు, ఆ సమస్య ఏంటో అనేది నీకు నువ్వు తెలియకపోవచ్చు. సో ఇట్ ఈస్ బెటర్ దట్ you approach somebody, okay? You approach somebody, a professional or your good friend who can tell you so and so ఎవరన్నా కానీ వెళ్ళి అక్కడ మీరు ఆలోచించడం అనేది మొదలు పెట్టండి. అండ్ అతి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫిజికల్ హెల్త్, ఎక్సర్సైజులు చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిజికల్ హెల్త్ విల్ ఇంపాక్ట్ ద మెంటల్ హెల్త్ ఆల్సో, రైట్? సో ఎక్సర్సైజ్ చేయడము, న్యూట్రిషియస్ ఫుడ్ తినడము, నిద్ర, ఈ మూడు అండ్ ఫ్యామిలీ టైం, బాండింగ్ టైం, ఇది కూడా నేను యాడ్ చేస్తాను, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి అంటే కనీసము వారానికి ఒకసారన్నా నీ ఫ్రెండ్స్, నీ చుట్టుపక్కల వాళ్ళకి ఏదో ఒకటి ఫోన్ కాల్ చేయడము, మాట్లాడటము, ఏదో ఒక నీకు చేతనైనంత పని నువ్వు చెయ్యి.
యూ బీ ష్యూర్ దట్ యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ దట్ సొసైటీ. నీకు నువ్వుగా బతకొద్దు, నువ్వు సొసైటీ అన్న పాయింట్ మర్చిపోవద్దు. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నువ్వు ఫ్యామిలీ యూనిట్గా ఫంక్షన్ చేయడం నేర్చుకో. ఒక ఫ్యామిలీ యూనిట్ అంటే అందరితో మాట్లాడు, అందరూ నీకు ఫ్యామిలీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యూ. నేను ఎలినేట్ చేసేసుకోవద్దు దాని నుంచి. దట్ ఈస్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద మెంటల్ హెల్త్. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, టేక్ బ్రేక్స్. చాలా ఇంపార్టెంట్. డోంట్ డూ టూ మచ్ ఆఫ్ వర్క్. ఈ బ్రేక్ చాలా చాలా ముఖ్యం. ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్, నీకంటూ కొన్ని హాబీస్, నువ్వు ఏది కొంచెంసేపు పాడాలనుకుంటే పాట పాడు, డాన్స్ వేయాలనుకుంటే డాన్స్ వేయి, ఆర్ట్ వేయాలనుకుంటే ఆర్ట్ వేయి, లేకపోతే జస్ట్ అలా తిరిగి రావాలి నేచర్లో అంటే తిరిగి రా. డూ సంథింగ్ దట్ విల్ గివ్ యూ పీస్ అండ్ హ్యాపీనెస్, రైట్? అండ్ సిక్స్త్, కొంచెం స్పిరిచువల్గా ట్రై టు బీ ఇంటూ ఇట్. కొంచెం చదువు, డూ లాట్ ఆఫ్, నా ఉద్దేశంలో అయితే చదవడమో వినడమో, సంథింగ్ రిలేటెడ్ టు హయ్యర్ ఎనర్జీ దెన్ యూ. నీ ఎగ్జిస్టెన్స్ కంటే హయ్యర్ ఎగ్జిస్టెన్స్ ఉన్న ఎనర్జీతో కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ దట్ వన్ హ్యాస్ టు డూ. సో ఇవన్నీ నువ్వు చేస్తున్నా కూడా నీకు ప్రాబ్లం ఉంది అంటే దెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఫస్ట్ ఇవన్నీ చెయ్యి. ఇవన్నీ చేసి నీకు ఇవన్నీ హ్యాపీనెస్ ఇస్తున్నాయా లేదా, ఇవన్నీ చూసుకున్న తర్వాత దెన్ యూ విల్ నో. స్లోగా యూ మేక్ ఇట్ ఎ హ్యాబిట్, గెట్ ద డిసిప్లిన్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు దిస్ నార్మల్ స్ట్రక్చర్. సో అందుకే, ఎందుకంటే మన ఫిజికల్ హెల్త్కి ఎవరైనా సపోర్ట్ చేస్తారు, ఐడియాస్ ఇస్తారు, ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి, ఈ ట్రీట్మెంట్ తీసుకోండి అని. మెంటల్ హెల్త్ అనేది ఒక హెల్త్ ఇష్యూ లాగానే చూడరు. ఇప్పటికీ చదువుకున్న వాళ్ళు, లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు, ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని కూడా చూస్తుంటాం మనం. కరెక్ట్. వాళ్ళు ఎప్పుడు డిప్రెషన్లో ఉంటారు, యాంగ్జైటీ, అంత ఎగ్జైట్మెంట్ అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందని వాళ్ళు అనుకోరు. కరెక్ట్. సో ఇలాంటి వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పండి మ్యామ్ మీరు. డెఫినెట్గా. ఎందుకంటే మనము మైండ్ ఇంపాక్ట్స్ ద ఫిజికల్ బాడీ. అంతే కదా. ఓకే, ఫిజికల్ బాడీ ఇంపాక్ట్స్ ద మైండ్. సో రెండు కూడాను సపరేట్గా మనం చూడడానికి లేదు, రెండు కూడాను పార్ట్ అండ్ పార్సల్, రైట్? సో ఈ రెండింటిని కూడాను మనం దృష్టి పెట్టుకుని మెంటల్ హెల్త్ను కూడా సీరియస్గా కన్సిడర్ చేసుకుంటూ, అండ్ ఫస్ట్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా మీ బిహేవియర్తో తెలుస్తుంది. మీ బిహేవియర్ ఎలా తెలుస్తుంటే మీ చుట్టుపక్కల వాళ్ళు మీ గురించి ఇచ్చే ఇంప్రెషన్తో అర్థమైపోతుంది. సో దాన్ని మీరు రూల్ అవుట్, వీళ్ళంతా చెడ్డవాళ్ళు నా గురించి అలాగే అంటారు అనుకోకండి. మీ బిహేవియర్లో తేడా ఉందని ఆలోచించడం మొదలు పెట్టండి. ఒకసారి మనల్ని మనం చూసుకొని కరెక్ట్ అయిపోతుంది. ఆ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ చాలా ఇంపార్టెంట్. అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. యూ నీడ్ టు డూ దట్. యా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు మాట్లాడుకున్నాం, అసలు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నాకు ఎప్పుడు ఉండేది ఒక మెంటల్ హెల్త్ మీద, హ్యాపీనెస్ మీద చెప్పించాలి జనాలకి. నేను ఎప్పుడైతే ఆ సర్వే చేశానో అప్పటి నుంచి అనుకుంటున్నా హ్యాపీనెస్ గురించి తెలియాలి జనాలకి, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండట్లేదు చాలా మంది అని. సో ఈరోజు క్లారిఫై అయింది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది కవిత గారి ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో మనం హ్యాపీనెస్కి సంబంధించి, పాజిటివ్ లైఫ్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మరో మంచి ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి K News.